కాల్చడానికి వస్తున్న దాని నుంచి ఇగో ఇలాంటిదే ఒక మంట, పెద్ద మంట, మామూలుగా లేదు. ఆ రోజు మేఘమా అని పాట పాడుతున్నాను నేను. ఒక బలమైన అగ్ని దిగేసి వచ్చి దాని నోరు దాని పెదవుల కాడికి వెళ్ళి మొత్తం ఇట్లా మంటను కాల్చేసింది. కాల్చగానే ఆ మంట సెక్కకు మొత్తం ఆ పాము ఎట్లాగైతే కాలిపోతుందో లోపలికి ఎంతమంది అయితే వెళ్ళినరో అంతమంది బయటకు వచ్చేసారు. స్తోత్రం కలిగిన గాక బయటకు వచ్చేసారు. అది మింగే ఆల్రెడీ కొంతమందిని ఇట్లా తీసుకుంది లోపలికి. తీసుకుంటే దాని లోపల మెస్సులకుంటే అందరు ఇట్లా అవుతుండ్రు. లోపల కడుపులో ఉంది అది కప్పని మింగిందంటే పాము ఎట్లుంటుందో అట్లా చాలామంది లోపల జనాలు లోపల సతమతం అవుతుండ్రు. దాని నోటి లోపల ఒక బలమైన మంట వచ్చి దాని లోపలికి పోయేసరికి ఆ మింగిన జనాలు బయటకు వచ్చేసారు. స్తోత్రం కలుగును గాక. దేవుడు మొట్టమొదటిగా నాకు అది చూపించాడు. మామూలుగా లే. ఈ ప్రార్థన ద్వారా ఏం జరిగిందేనండి, 7 రోజుల ప్రార్థన ద్వారా దుష్టుడు ఎవరినైతే కొంతమందిని ఎత్తుకపోవడానికి ప్రయత్నించిండు వాని చేతులకి వెళ్ళి దేవుడు మళ్ళీ బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్. మొట్టమొదటి తర్వాత మామూలుగా లేదు, ఒక ఆకారాన్ని చూసినాను. దాని పేరు చెప్పాను నేను, గలీజ్ ఉంటుంది. ఆకారము బ్రదర్స్ను అంటే సిస్టర్స్ను కాదు, ఇది ముఖ్యంగా సంఘంలో చాలామంది బ్రదర్స్ను అది ఒక రకంగా టార్చర్ చేసి అదేమో పైకి కనబడుతుంది, దాన్ని కాళ్ళ దగ్గర చాలామంది సహోదరులను అది పెట్టుకొని కూర్చుంది. అందరేమో వాళ్ళని చూస్తలేరు, దానివైపే చూస్తారు, ఆకారం వైపు చూసి వాళ్ళని చూసి ఎగతాళి చేస్తుండ్రు, అవమానం చేస్తుండ్రు. పైకి బాగుండ్రు కానీ ఎగతాళి చేస్తుండ్రు. రెండోది, ఆ మహిమగల సింహాసనం నుంచి ఒక మంట ఇట్లా చిన్న మంట ఇట్లా వేస్తే ఆ మంటతోటి ఆ ఆకారం పూర్తిగా 3 ముక్కలు అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే అది వెళ్ళిపోయిందో చాలామంది యవ్వనస్తులు లేచి మహిమతో ప్రకాశించబోతుండ్రు ఈరోజు. दुश्मन के मुंह से परमेश्वर छुड़ा लिया. इस जो फास्टिंग प्रेयर है, इस उपवास की प्रार्थना से दुश्मन ने कई लोगों को ना पकड़ के उसके मुंह में डाल लिया. तो परमेश्वर आग आके उसको जलाकर ख़त्म करके फिर से बाहर निकला. कई लोगों की ज़िंदगी ऐसी है. ఆమేన్. ఈ సంవత్సరం దేవుడు అది చక్కటి చూపించి అప్పుడు చూపించిన మాట ఏంటంటే, నాకు కొన్ని రోజుల క్రింద బయలుపరచబడిన ఆ మాటను నేను ఇంట్లో వేస్తే దాన్ని మళ్ళీ రిపీట్ చేసి చూపించాడు. ఏది నేను ఎందుకు వీళ్ళని కప్పుకుంటున్నా, నేను వాగ్దానం చేసి నా పెళ్లి కుమార్తెగా నేను వీళ్ళని పట్టుకున్న స్తోత్రం కలుగును గాక. మనమందరము ఏమైనామో అది చూపించినాక నేను మీకు వాగ్దానం చెప్తాను. పెళ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించు. గట్టిగా పాలే. పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించు. పెళ్లి కుమారుడు స్వరం విని నేనున్నా. ఇప్పుడు అందరికీ ఎట్లుంది, మీకు మనసులో ఎట్లుంది? అమ్మా ఆయన పేరు వినగానే ఎట్లుంది? పెళ్లి కుమారుడు అనగానే మనం ఎట్లుంది మనసులో? అమ్మా నాకు ఇప్పటి నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఒక వధువు, ఆయన నా వరుడు. చెప్పాలి ఎవరైనా? నేను వధువును, మీరు కూడా చెప్పాలి. ఎవరు మనం? अपन दुल्हने वो दुल्हा, जब तक तुम दुल्हन की तरह रहेंगे तो दुल्हा तुम्हारे लिए बचाने के लिए हमेशा रहेगा. ఆమేన్. నేను మగవాడిని కదా మిషాలు నేను అనకండి, మనం అందరం పెళ్లి పిల్లలమే. ఆయన ఎదుటి ఎవరం? ఆయన మన పెళ్లి కుమారుడు. హల్లెలూయా. సంఘము మీ దగ్గరకు వచ్చి ఇళ్ళలో ఉన్నాయి కదా మీ క్యాలెండర్లు, కొంతమంది తీసుకుపోయారు, కొంతమంది తీసుకుపోలే. ఇది సంఘం. మన కొరకు పెళ్లి కుమారుడు దిగేసి వచ్చి వధింపబడి గొర్రెపిల్లగా మారి మనుష్య రూపంలో వచ్చిండు. తన స్వరక్తం మీద ఈరోజు ఎవరు రక్తం తాగుతున్నాం చెప్పాలి?
ఆయనలో ఇప్పుడు సగభాగమే కదా మనం. అమ్మ చెప్పాలి, ఆయన రక్తం నువ్వు తాగుతున్నావు అంటే ఎవరిలో భాగం ఉన్నప్పుడు? యేసు రక్తంలో నువ్వు కూడా పాలి భాగస్థుడివే. ఆమేన్. ఆయన రక్తంలో చూడండి, నీకు ఒక భాగం ఇచ్చిండు. నా రక్తం నీ లోపల కూడా ఉండబోతుంది. హల్లెలూయా. అలాంటి సర్వశక్తి గల దేవుని యొక్క శక్తి నీకు దిగబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇది నువ్వు చూడవలసిన మాట. చూద్దాం ఇప్పుడు మొదటి వాగ్దానంలోకి వెళ్ళబోతున్నాం. ఎంతమంది ఇష్టపడతారు? హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనం. నన్ను నేను మీకు కనపరుచుకొందును. అందరు చెప్పండి, ఏం చేయమన్నా? ఇన్ని రోజులు నువ్వు నన్ను మరుగైన అనుకున్నావు. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ సంవత్సరంలో? అందుకే నా ఇంబడి రావని అన్నాడు కదా. ఈ సంవత్సరం నువ్వు పిలిచినావు కాబట్టి ఇక మీట నేను నీకు మరుగై ఉండను, నీకు మూసుకో, అయ్యో నాకు కనబడతలేదని చెప్పి ఉండదు. నువ్వెప్పుడు ప్రార్థన చేస్తే చాలు, అప్పుడు జీవం గల దేవుడు నీకు నేను నీకు అందరు చెప్పండి మాట. నన్ను నేను మీకు కనపరుచుకొందును. వినవల్లే నాకు, నన్ను నేను మీకు కనపరుచుకొందును. వినవల్లే. ఎవరంట? ఎంతమంది ఇష్టపడతారు ఈసారి వాగ్దానం మీ ఇంట్లోకి రావాలని? పోయినసారి ఒక స్టిక్కర్ లాగా తీసుకుపోయాను కదా, ఈసారి కూడా మీకు ఇవ్వబోతున్నాను. మొదటి వాగ్దానం. దేవుడికి మహిమ కలుగును గాక. నన్ను నేను మీకు, ఇది స్టిక్కరే. మీరు అనుకోవచ్చు పెద్ద ఎక్కడ పేపర్ కాదు, ఇది స్టిక్కరే. ఇది ఖచ్చితంగా మీ కొరకు. ఇది చూసిన ప్రతిసారి నువ్వు ప్రార్థన చేస్తున్న నీ ఇంట్లో ఒక దర్శనం చూడబోతున్నావు. కూర్చున్న ప్రతిసారి ఒక దర్శనం చూడబోతున్నావు. సంఘంలో ఒక దర్శనం చూడబోతున్నావు. అందరు చెప్పండి, ఇక్కడ చెప్పాలి మీరు. ఇప్పటి నుంచి నువ్వు ప్రార్థనలో కూర్చో, నీ కొరకు ఒక వ్యక్తి రూపం నీ ముందుకు రాబోతుంది. ఇన్ని రోజులు ఎవరు లేరు కదా అని అనుకుంటా. ఈ 2024లో నీకు మీద వెళ్తున్న ప్రతి స్థలంలో నువ్వు ఒంటరి కాదు, నీ పక్కన ఎవరో నీడ నడుస్తున్నట్టుగా నేను నడవబోతుంది. స్తోత్రం కలుగునుగా. నీడ నడిచినట్టుగా నేను నడవబోతున్నాడు నీ పక్కన. ఆమేన్. నువ్వు ఎవరి ముందు ఉన్నవారు ఇంతవరకు తలదించుకున్నావో వాళ్ళ ముందే నీ పక్కన ఎవరో కనబడుతుండ్రు, ఏందని అనబోతుండ్రు. ఏమవుతుందమ్మా? कोई तुम्हारे बाजू को दिख रहा, परमेश्वर बोलता है कि अब से मैं वांछा कर रहा हूँ, मैं अपने आप को तुझे नहीं दिखा, लेकिन अब से मैं तुम्हें दिखने वाला हूँ, तुम्हें दिखने वाला हूँ. देखेंगे. చూసామన్నమాట. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఇది యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను. ఎక్కడి నుంచి అంట? ఇప్పటిదాకా చెప్పింది కదా, ఎందులోంచి? మొదటి దర్శనమే దేవుడు నాకు చూపించింది. ఏంటంటే దుష్టుడు పట్టుకొని దాన్ని నోట్లో వేయాలని నమ్మలేయాలని చూసిండు, కానీ జీవం గల దేవునికి నీతో పని ఉంది చాలా. అమ్మ చెప్పండి, ఏముంది? నీతో చాలా పని ఉంది. అందుకే చెరలో నుంచి బయటికి తెప్పించిన. అమ్మ ఎక్కడి నుంచి అన్నా? ఎంతమందికి అర్థమైంది? పోయిన సంవత్సరం అంతా మీరు చెరలో ఉండరు, ఇక మేడం మళ్ళీ ఆ చెరలోకి మీరు వెళ్ళరు. చెరలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేసిండు. ఎంతమంది సంతోషం లేరు? ఉండలో చెప్పండి. చెరలో ఉన్నా అంటే ఏడవాలి, కానీ చెరలో తీసేస్తానంటే ఇప్పుడు ఇన్ని రోజులు చెరలో ఉన్నావు. ఈ 2024లో నీకు ప్రత్యక్షమై ఇగో నిన్ను ఇన్ని రోజులు వాడు బంధించి పెట్టిండు కదా, నువ్వు బంధించిన పడ్డావు. నీవు ఈ రోజు నుంచి చెప్తున్నాడు, నేను నీకు ఎవ్వరు లేరని నువ్వు అనుకున్నావు కదా, నేనున్నా నీ కొరకు. ఎవరు లేరు ప్రభా నన్ను విడిపించేటోళ్ళు, ఈ చెరలో నుంచి నన్ను ఎవరు బయటికి తీసుకొచ్చేటోళ్ళు లేరు. ఎన్ని రోజులు ఇంకా నన్ను బయటికి ఎవరు తీసుకొస్తారు అని ఎంతమంది ఎదురు చూసిండ్రు? ఎంతమంది ఎదురు చూసిండ్రు? దేవా నన్ను ఎప్పుడు బయటికి తీసుకొస్తావు? నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు? నాకంటూ ఆధారం లేదా? నాకంటూ ఒక మార్గం లేదా? నన్ను ఎవరన్నా విడిపించేటోళ్ళు లేరా? సహాయం చేసే మనుషులే నాకు లేరు అని అనుకుంటుంటే, నీ కన్నీళ్ళు చూసిండు, నీ దుఃఖం చూసి, నీ భారం చూసి ఎవరికి కనిపించని నీకు ప్రత్యేకంగా కనబడబోతున్నాను. ఆమేన్. మనుషులకేమో బాగానే కనబడతావు, కానీ నువ్వు ఉన్న పరిస్థితి చెరలాంటి స్థితి. ఏ స్థితి చెప్పాలి గట్టిగా? ఎలా ఉన్నావు?
ఒక పంజరంలో చిలుకలాగా నువ్వు లోపల ఉండి కొట్టుమిట్టలాడిపోతున్నావు. ఎవరు బయటికి తీసుకొస్తారా? ఈ పంజరాన్ని ఎవరు తీసుకొస్తారా అని చిలుక ఎట్లా కొట్లాడుకుంటుందో జీవితంలో నువ్వు ఎప్పుడు బయటికి రావాలి అని నువ్వు లోపలే నువ్వు కొట్టుకుంటుంటే నీ రెక్కలు దెబ్బలు తగులుతున్నాయి బిడ్డ. లోపల నీ కొట్టుకొని నువ్వు ఇబ్బంది పడి ఎవరికి తెలియకుండానే నీ రెక్కలకు దెబ్బలు తగులుతుంది. కళ్ళకి నీళ్ళు గారుతున్న సంగతి ఎవరు తెలియదు. కటువుగా మనిషికి మాత్రం కనబడుతుంటే సరిపోదు, కానీ నీ లోపల ఉన్న దుఃఖాన్ని దేవుడు చూసి నేనున్నా ఎవరు లేరని అనుకున్న నన్ను నేను నీకు కనపరచుకోబోతున్నాను. ఎవరిని? कई दिन से तुम अंदर ही गुट के ये कब निकल जाएगा, ये हथकड़ी कब निकल जाएगी मेरे, जिस तरह एक पंछी अंदर ही बैठ के मुझे कोई बाहर निकालने वाला नहीं, अंदर ही गुट के मरते जा रही, लेकिन परमेश्वर बोलता है कि कोई तुझे छुड़ाने वाला नहीं करके तू मत समझ, आज से मैं हूँ तुझे छुड़ाने के लिए, देख अपने आप को मैं तुझे दिखा रहा हूँ, कोई भी नहीं है करके तू अब इतने दिन समझी, लेकिन मैं हूँ तेरे लिए। आमीन। मैं जो हूँ सो हूँ, यही है परमेश्वर का वांछा। मैं हूँ सो हूँ, आज से तुम्हारे लिए हूँ। आमीन। आज से तुम्हें पंजरे के अंदर रहने की जरूरत नहीं, आज़ादी बनने वाले गए। आमीन। ఏమైపోయింది? పంజరములో లోపల ఉండి చస్తే బాగున్నాను అనుకున్న వాళ్ళ స్థితి నీకు రాధిక మీదట. ఆ మరణమును తీసుకొని రావాలనుకున్న దుష్టుల్ని దేవుడు తీసేసి చెరలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరంలో నీకేముంది? మళ్ళీ చెరలోనికి నువ్వు వెళ్ళకు బిడ్డ. ఏం చేయదు చెప్పాలి. నేను ఇంకా అక్కడే ఉన్నాను మాత్రం అవిశ్వాసంగా మాట్లాడకు. ఈ వాగ్దానం విన్నాక కూడా ఎవరైనా ఇంకా మళ్ళీ నేను అక్కడే ఉన్నా అంటారా? చెప్పండి. ఎక్కడున్నావు అమ్మా ఒంటరిగా ఉన్నావు, ఇక నువ్వు భయపడేది అవసరం లేదు, నేను వచ్చేసినాను అంటాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు నేనున్నా. అయ్యా ఒంటరిగా కుమిలిపోతున్నావా? చెప్పుకుంటే సిగ్గుపోతుంది, మన లోపల కుమిలిపోతున్నావా? నేనున్నా. యవ్వన బిడ్డవు బయటికి చెప్పుకోక లోపల కుమిలిపోయి ఏడ్చి తన జీవితాన్ని యవ్వన జీవితాన్ని ఏం చేయాలో ఎక్కడ పోవాలని అర్థం కాని స్థితిలో ఉన్న నీ బిడ్డలకు ఆయన విడిపించి ఈ సంవత్సరం వివాహితంగా మార్చబోతున్నాడు. వివాహాలు జరగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి? కొంతమంది జీవితంలో యవ్వనస్తులు వివాహాలు లేకుండా కన్నీళ్ళతో ఉండి కుమిలిపోతున్నారు. పెళ్లి కుమారుని శబ్దం మీ ఇళ్ళలో వినబడబోతుంది. పెళ్లి కుమార్తె శబ్దం మీ ఇళ్ళలో వినబడబోతుంది. భజంత్రులు మోగబోతున్నాయి ఇళ్ళలో. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే ఇది లాస్ట్ ఇయర్ నాకు ఎప్పుడైతే చూపించిండో అప్పుడే కొంతమంది ఇళ్ళలో మొదలవుతున్నాయి. ఎంతమంది ఇళ్ళలో కావాలని కోరుకున్న వాళ్ళు ఒకసారి ఇట్లా తండ్రి, వివాహాలు కావాలని కోరుకున్న వాళ్ళు బా దాదాపు ఒకటి రెండు. మీ ఇంట్లో కూడా పెళ్ళి కావాలా? రైట్, కొంచెం గట్టిగా ఎత్తండి, సగం సగం కాదు. అవసరమే, ఎందుకు అవసరం. యవ్వనస్తులు గట్టిగా లేపాయా జరగబోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అయ్యా మీ ఇంట్లో కూడా రైట్. మీ ఇంట్లో ఎవరికి? అన్న కూతురుకు, బామ్మర్దికి. వెరీ గుడ్. హల్లెలూయా. అది నేను ఎవరిని రబ్బా నేను ఇస్తున్నా. హల్లెలూయా. మా ఇంటికి పిల్లలు ఇప్పుడు చిన్నపిల్లలు. ఇంకా స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. జరగబోతున్నారు వివాహాలు. అద్భుతమైన ద్వారాలు మీ దగ్గరికే వెతుక్కుంటూ రాబోతున్నారు, వస్తుండ్రు. పెళ్ళి అందుకే శబ్దం వినంగానే ఏం రాబోతుంది? ముఖంలో కళ, చిరునవ్వు. ఇంతవరకు సంఖ్యలలో ఉండి బంధకాలలో ఉండి ఇబ్బందిలో ఉన్న మీ జీవితాలను ఒక రూపురేఖలు దేవుడు చెప్పబోతున్నాడు. ఇంకోటి చెప్పాలా, లోకానికి మాత్రం ఇంకా కొన్ని కష్టాలు రాబోతున్నాయి. ప్రపంచానికంటావా భయంకరమైన ఇబ్బందులు వస్తాయి. మామూలుగా కాదు. నేను మట్టి చూసిన సరే
మట్టి కప్పడం చూసిన జనాల మీద. మట్టి కప్పుకొస్తుంది ఇట్లా మొత్తం. కొంతమంది మీదనేమో మొత్తం ఎక్కడక్కడ చీకటి ఇట్లా ఇట్లా కమ్మేసి ఆ చీకటిలో ఓ అని ఏడుస్తుండ్రు కొంతమంది జనాలు. ఆయన పెళ్లి కుమార్తెని మాత్రం ఆయన బహు జాగ్రత్తగా కాపాడుకోబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని ముందు చెప్పుకొస్తున్నాం. బయట వెళ్ళి చూసినంటే మాత్రం వార్తలు ఈసారి వినబోతున్న వార్తలు క్రూరంగా వినబడతాయి. ఇంకా దానికి బెదరకండి, భయపడకండి. ఆమెన్. దుర్వార్తకు చెడియకూడదు. ఏం చేయదు. ఇది ఇక్కడ వాగ్దానాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మొదటి వాగ్దానం. ఇది మీ కొరకే. స్తోత్రం కలుగును గాక. రెండవది యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2-3 వచనాలు. సత్యమును ఆచరించు. ఇప్పటి నుంచి ఎవరిని బతుకుంటాను? సత్యమును ఆచరించు. నీతిగల జనము ప్రవేశించున్నట్లు. ఏ జనము చెప్పాలి? ఏ జనమన్నా? నీతిగల జనము ప్రవేశించినట్లుగా ద్వారములను తీయుడి. చెప్పలు కూడా నేను తెరవబోతుంది. మొన్న చెప్పిన ద్వారాలు నువ్వు తలుపు తెరిస్తే పెళ్లి కుమారుడు లోపలికి రాబోతున్నాడు. చూడండి అక్కడ కింద ఉంది మాగ్న. ఎవని మనస్సు ఈ రోజు నుంచి ఇప్పుడే ఇది దేవుడు నాకు ఇస్తారు వాగ్దానంగా చూపించాడు. స్తోత్రం కలుగును గాక. సంఘము ఎవరైతే ఆయనను ఆనుకోబోతుందో వాళ్ళని దేవుడు సంపూర్ణంగా కాపాడబోతున్నాడు. ఆమేన్. నేను ముందే చెప్పినాను, ముందు చాలా రోజులు చెప్పుకుంటూ వస్తాను. ఏంటంటే మనసు అనేది చాలా అవసరం. ఏ మనసు? ఏమెట్టని చెప్పిన మారు మనసు. చెప్పండి, ఏ మనసు చెప్పాలి? ఏ మనసు? మారు మనసు లేకపోతే మాత్రం ఖచ్చితంగా జరగదు. ఈ మాట మంచిగా చెప్పేసిండు. పొద్దున్న చెప్తున్నా, మొన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా అందరికీ. నేను ఇక్కడ చూడండి, ఈ వాగ్దానం ఎప్పుడైతే దేవుడు చూపించిండో, ఎవరిని మనసు నీ మీద ఆనుకున్నానో వానినే నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఇక మీద ప్రపంచానికి ఎన్ని వస్తాయో తెలియదు, కానీ మీకు మాత్రం ఖచ్చితంగా మనసులోపు శాంతి రాబోతుంది. यशायाह की किताब 26:2 और 3 वचन ये परमेश्वर की वांछा है. पढ़ो. खोलो कि सच्चाई का पालन करने वाली, सच्चाई का तुम पालन करने वाली एक धर्मी जाति प्रवेश करे, जिसका मन तुझमें धीरज धरे हुए है. यस. उसकी तू पूर्ण शांति के साथ रक्षा करता है. హల్లెలూయా. ఎవరినంట? బావినండి. ఎవరిని? మనసు. చెప్పండి, ఎవరిని? నోరుతో చెప్పాలి. ఈ మనసు కాడికి వచ్చే వరకు మీకు చెప్పక నేను తప్పదు. ఒకప్పుడు దొంగతనం చేస్తుండే, ఇప్పుడు చేస్తున్నావా? ఏమైంది మనసు? ఒకప్పుడు అందరం తిడుతుండేవి, ఇప్పుడు ప్రేమిస్తున్నాం. ఏమైంది చెప్పాలి? ఒకప్పుడు అందరిని చూస్తే చంపేయాలనిపిస్తుండే, ఇప్పుడు అందరిని నా పిల్లలే కదా అనిపిస్తుంది. ఏమైపోయింది? ఇప్పుడు ఏమైంది? మనసు. మొట్టమొదటిగా ఏంటంటే మనసు మారాలి. ఎవరిని మనసు అయితే మారుతుందో, ఎవరైతే యేసు వైపు చూస్తారో వాళ్ళని నేను పూర్ణమైన శాంతిలాగా నేను కాపాడబోతున్నాను. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది వాగ్దానం పొందుకోనికి? పరిగెత్తుతుండ్రు అందరు. పొందేవారు ఎవరు? సూపర్ ఇచ్చింది మాట ఈరోజు. పరుగులు అందరుండ్రు, కానీ పొందబోయేవారు ఎవరు? ఎవరు? ఒకప్పుడు జంగిలి పనులు చేసేటోళ్ళు, ఇప్పుడు ఏమైంది? మనసు మారిపోయింది. जंगली काम करते थे, अभी क्या हुआ? मन एक टाइम पीते थे, अभी नहीं पी रहे. एक टाइम मारते थे, अभी मन पूरा क्या हुआ? देखो ये वचन किसके लिए मालूम? ఈ వాగ్దానం ఎవరికమ్మా? మనసు మారిన వాళ్ళకి. చెప్పండి, ఎవరికి? ఎవరి మనసు అయితే మారబోతుందో, అమ్మా చెప్పండి, ఏమవుతుంది? ఓ యవ్వా, ఏమైంది? మనసు మారితే నిన్నేమంట? పూర్ణమైన శాంతి. ఏ శాంతి చెప్తలే మీరు? ఇట్లా చెప్పండి, ఏ శాంతి అన్నా?
పూర్ణమైన శాంతితో నేను వాళ్ళను భద్రంగా కాపాడుతాను. ఎందుకు కాపాడుతానే మాట ఇచ్చిందంటే అర్థమైంది తెలుసా? శత్రువు ముందున్నాడు, సమస్యలు ముందున్నాయి, ఇరుకులు ముందున్నాయి, ఇబ్బందులు ముందున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఇవ్వబడిన మాట ఎంత వాగ్దానమో అంత భయంకరమైన పరిస్థితి ముందుంది. ఇతనా భయానక సామ్య. గుర్తుపెట్టుకోండి, మీ మీదకే ఏదో వస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ నువ్వు ఆయనతో ఉండు, చీమ కూడా నిన్ను ముట్టుకోదు. ఏం కాదు, నువ్వు లేకపోతే మాత్రం చీమలు కాదు ఏనుగుల మీద పడతాయి. ఏం పడతాయి? అర్థమైంది ఇప్పుడు మీకు? ఏనుగులు అంటే అర్థం చేసుకోండి. ఏమంటే ఏనుగులు కూడా మీద పడతాయి నువ్వు ఆయనతో లేకపోతే. ఎంత బలమైన వాగ్దానమో దాని వెనుక అంత అది ఉంది. आस्ते तुम्हारा मन परमेश्वर के पर रहे तो चिमटी भी तुम्हें नहीं काटेगी, मन नहीं है तो हाथी आके बैठेगी. చెప్తున్న మాట మీకు అర్థమైతే బాగుంటుంది. ఈరోజు అమ్మ చాలామందికి నేను కొంచెం అర్థమైతే బాగుంటుంది. ఏమవుతుంది, భయంకరమైన కొన్ని కుటుంబాలు మాత్రం గర్వము భయంకరంగా పనిచేస్తుంది. కొంతమందిలో గర్వం పని చేసిందంటే మాత్రము కొన్ని రోజులే అలా ఉంటారు, తర్వాత మాత్రం నేను ఇప్పుడే చెప్పిస్తున్నాను ఎంత వాగ్దానం ఇచ్చినంత. ఒక గర్వాంధుడు లేచి వాళ్ళని అనగొట్టబోతున్నాడు. అందుకని ఏమవసరం అని అంటే గర్వము మంచిది కాదు. ఏది మంచిది కాదు? ఇప్పుడు చెప్పాలి గట్టిగా, ఏం మంచిది కాదు? గర్వము ఉంటే తొందరగా తీసేయండి. వినయము, దీమనసు, ప్రేమ, అది గొర్రె పిల్ల లాంటి మనసు యేసు ప్రభుకుంది. అలాంటి మనసు నీకు వస్తే నీవు ఆయన సేమ్గా దేవుడు నిలబడబోతున్నాడు. परमेश्वर का मन कितना दीन और नम्र और प्यार से परमेश्वर मेंढी बन के उतर के आया, उस तरह तुम भी परमेश्वर के सामने दीन और नम्रता बनेंगे तो परमेश्वर बोलता कि मैं तुम्हें प्यार करूँगा, नहीं उठा के मेरे साथ दुल्हन तक की तरह उठाऊँगा. आमेन. ఒకవేళ తగ్గింపు కనుక లేదు అని అంటే పరిస్థితి తారుమారైతుంది. ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఆ వాగ్దానం చేసింది కదా దేవుడు. ఎందుకు అయింది అంటే కొమ్ములు వచ్చినాయి కాబట్టి. ఏం రావద్దు ఇప్పుడు? ఒకవేళ ఏదైనా తెలుసో తెలియక ఏదైనా కొమ్ము ఉంటే కూడా తొందరగా తిరిగిపోను గాక. ఇంకా పాత సంవత్సరంలో ఉన్న కొమ్ములు ఈ సంవత్సరంలోకి ఒకవేళ ఇంకెవరి దగ్గరికన్నా వస్తాయా? పోయిన సంవత్సరం ప్రవర్తించినట్టుగా ఈ సంవత్సరం ప్రవర్తిస్తానేటోళ్ళు ఇప్పుడు మీ ముఖాలల్లో, మీ రూపులల్లో, మీ కదలికలు ఈ రోజు నుంచే మార్చినట్టుగా కనబడాలి. కొత్త సంవత్సరంలో కొత్తగా కనబడాలి. ఎలా కనబడాలి చెప్తలేదు మీలా. మళ్ళీ అదే పాత స్వభావం, పాత క్రియలు, పాత అలవాట్లు, పాత క్రియలు ఉంటే ఏమైనట్టు మనసు? చెప్పాలి. మారలేదా? మారిందా? చెప్తలేదు. చూసిందా? ఎంతమంది అనుకుంటారు నేను పాత జీవితంలో ఉండను, కొత్త జీవితం 24లో ఉంటా కానీ 23లో ఉండా? చెప్తలేరు. ఇంకా ఎక్కడ ఉంటారు? చెప్పాలి. తిన్నా తినకపోయినా చెప్పాలి, ఉన్నా లేకున్నా ఏసే ఉంటే చాలు. ఆటోమేటిక్గా చూడు. ఇప్పుడు ఏడెక్కడ పోయింటారా? సుందరంగా రెడీ అయ్యిండు. తిన్నా తినకపోయినా నయములు ఉంటావా? కాదురా, కొంచెం మంచిగా చెప్పిన కూడా. తిన్నా తినకపోయినా ఉంటావా? నేను అన్నం పెట్టకపోయినా ఉంటావా? నేను కొడితే కూడా ఉంటావా? ఉంటావా? పోతావా? ఉంటావా? మరి పట్టుకు చెయ్యి. ఏమైంది ఇప్పుడు? నయమడు ఉంటా అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తాను చెప్పాలి. నేను కొట్టినా తిట్టినా ఉంటానన్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేయాలి? గట్టే చెప్పాలి. నాతో పాటు కుదరా, నేను ఎక్కడుంటే అక్కడ స్తోత్రం కలుగును గాక. నువ్వు ఈ రోజు నుంచి ఒకవేళ బెన్నిని ఎవరన్నా జరలేవు కదా, ఏం రో లేచి వస్తున్నాను మీకు. స్తోత్రం కలుగును గాక. ఏం చేయబోతున్నావు ఇప్పుడు?
చెప్పాలి. ఈయన న్యాయమడి ఉంటున్నాడు. ఈయన మీద ఎవరైనా చూపు చూస్తే, నువ్వు దేవునితో ఉంటే నీ మీద ఎవరన్నా చూపు చూడడానికి అదే ఇట్లా కళ్ళు తెరిస్తే చాలు, వాళ్ళ చేతులు వాళ్ళ నోర్లు తెరవక ముందుకే ఎక్కడో ఎగిరి పడబోతుండ్రు. స్తోత్రం కలుగును గాక. అదేమ్మా, ఎవరి మనసు ఏం చేయాలా? కొంచెం అనుకో. ఏమైంది ఇది? సరిగా అనుకుంటుంది. ఏమైంది చెప్పాలి. ఒక తండ్రి దగ్గర పిల్లలు ఏం చేస్తారు చెప్పాలి. అనుకుంటారు కదా, అట్లా అనుకుంటారు. ఈ రోజు నుంచి నువ్వు ఒక తండ్రి వల్లే ఆయనను చూసి, తల్లి ఒడిలాగా చూసి ఆయన మీద పూర్తిగా నువ్వు అలా అనుకో. ఆమేన్. అలాంటి బలమైన అభిషేకం నీ మీద దిగబోతుంది. కిస్కే పర్ ఎవరి మీద దిగబోతుంది చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తలేరు, ఎవరి మీద అనుకోవాలి? తల్లి ఒడిలో బిడ్డవలేనే, ఇలాగా తల్లి ఒడిలో కొంచెం మూగండ్రి, కొంచెం మూగొచ్చు కదా ఇట్లా. తల్లి ఒడిలో మగపిల్లలు బాగా కూర్చున్నారు ఆడపిల్లల కంటే. చెప్పండి, తల్లి ఒడిలో తండ్రి గట్టి కూపు. ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, కుర్చీల మీద కూర్చున్నోళ్ళు ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా, ఒదిగి తినయ్యా. ఎట్లా తల్లి ఒడిలో బిడ్డ వండుకున్నట్టుగా, అయ్యా నా తండ్రి నైనా అని నువ్వు ఆయన మీద హత్తుకొని ఉంటే ఆయన ఏమంటారు సార్? ఆయన కుడి హస్తము నిన్ను ఇట్లా తోపట్టుకుంటాడంట. మళ్ళీ భిన్నగానే చూపిస్తా. ద్రౌపది ఇదే హస్తం, ఇదే హస్తం, నీ కుడి హస్తం నీ కౌగిలిలోనే నిత్య నిలుపుమా నన్ను, నీ కౌగిలిలోనే నిత్యుడామి సన్నిధి నిత్యముంచినాను నడిపించుమా, నిత్యుడామి సన్నిధి ప్రకటన గ్రంథం 14 వాగ్దానం కాదు, నేను చూపిస్తున్నా చూడండి. 14 మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడెను. ఏం కనబడదమ్మా? చెప్పాలి. ఏ మేఘం అంట? తెల్లని మేఘము కనబడెను. మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. మీకు ఇప్పటిదాకా చూపిస్తాను కదా, ఎక్కడ పోయింది? ఇలాగ ఈసారి వాగ్దానం అంతా మీకు ఇలానే జరగబోతుంది. ఒక మేఘం కనబడ్డది. ఆ మేఘంలో మనుష్య కుమారుని పోలిన ఒకడిని చూసి తిని, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును. అబ్బా, ఆయన తల మీద ఏముందంట?
సువర్ణమైన కిరీటమును చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. ఆమేన్. అప్పుడు మరి ఒక దూత చాలమ్మా, ఎక్కడ చూసినా మేఘాల మీద. చెప్పండి ఎక్కడన్నా. ఇప్పటి నుంచి మీరు కళ్ళు మూసుకున్నారంటే ఈ 2024లో మీరు ఆయనతో ఆనుకోవాలి. ఎలా ఉండబోతుందంటే ఇగో ఇలాగ మీరు నన్ను చూడబోతుండ్రు. ప్రభుకు మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథంలో కూడా ఉంటుంది ఒక మాట, 125:1-2 వచనం చదువుమా. యెహోవాయందు నమ్మికయించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఎట్లుంటారంట మీరు? ఇప్పటి నుంచి మీరు మీ నమ్మకం ఎలా ఉండేటాలే. ఇప్పుడేమో ఇంతకుముందు ఏమన్నాడు, ఎవరిని మనసుని మీద ఆనుకొని ఉంటుందో వాళ్ళని కాపాడుతున్నాడు. ఇప్పుడు మీరు ఎలా ఉండాలంట చెప్పాలి. ఎట్లుండాలి చెప్పాలి అందరు చదవండి అయ్యా. ఏ కొండంట? కదలక నిత్యము నిలుచు. కదిలించడానికి 100 వస్తాయి. చెప్పాలి ఏమొస్తాయి? చెప్తారే మీరు చూడండి. కదిలించడానికి 100 వస్తాయి. కదలకుండా ఉంటే నువ్వు కొండలాగా మారబోతున్నావు. అర్థమేమా? తొందరపడి విశ్వాసంలో నుంచి ఇటు అటు కావద్దు. स्थिर रहना चाहिए विश्वास में. पहाड़ की तरह तो परमेश्वर तक कि जब कोई भी तुम्हें हिला नहीं सकता. అయ్యా ఏం చేయాలి? ఇప్పటి నుంచి నువ్వు ఒక కొండలాగుండు. మీ ఊరు మొత్తం వచ్చి నిన్ను ఊపినా ఏం కాదు. ఏం కాలే. నువ్వు దేవునితో నిలబడు, ఎవ్వరు కూడా నిన్నేం చేయలేరు. నువ్వు స్థిరంగా ఉండమ్మా. శుభకార్యాలు కాదు, మహిమగల కార్యాలు చూస్తావు. ఇదే 24లో ఆయన రాకపోతే, ఆయన వస్తే మాత్రం వెళ్ళిపోవాల్సిందే. చెప్పాలి ఎవరు వస్తే? ఆయన వస్తే వెళ్ళిపోవాల్సిందే. మనం ఏ జామ వస్తాడో ఏ గడి వస్తాడో తెలియదు. వస్తే మాత్రం వెళ్ళిపోక తప్పదు. ఎంతమంది రెడీ ఉండరు? రాకపోతే మాత్రం ఇవన్నీ ఆశీర్వాదాలు చూస్తాం. వస్తే మాత్రం రెడీ. అందుకే మనసు ఆనుకొని ఉండాలి. చూద్దామా 2వ వచనం కూడా చదువు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. తన ప్రజల చుట్టూ ఉండును. చెప్పాలి అమ్మా, చెప్పాలి. ఎక్కడ ఉండమన్నా నోరుతో చెప్తలేరు. ఎక్కడ ఉంటాను? అరే ఇప్పుడు ఎక్కడ చూసినా అంతే చెప్తున్నాను. నేను మీకు మరుగై ఉండను. आपसे लेके मेरी प्रजाओं के साथ हमेशा 24 घंटे मैं पहाड़ की तरह खड़ूंगा तुम्हारे बाजू. ఇప్పుడు ఈ విషయాన్ని ఎంతమంది పట్టుకుంటారు? ఎలా ఉండబోతున్నా? అమ్మా నువ్వు వచ్చి నన్ను వెతకడం కాదు, నేనే నీ చుట్టూ ఉంటాను. ఇంకొక గట్టిగా అన్నీ ఆమేనని కొంతమంది అన్నారు. ఎలా ఉంటా అన్నాడు? నేను మీ చుట్టూ పర్వతం కట్టేబల్. ఎట్లుండ? యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్టుగా. एक पहाड़ की तरह तुम बैठो. उधर ही बैठो, तुम ऐसे बैठो घुटने. अभी चौतरफ परमेश्वर. चौतरफ कैसे रहेगा? पहाड़ गुड लंबा है ना, जो लंबे लंबे कैसे रहता हूँ? ఇలా చెప్పండి. कैसे रहता हूँ? పర్వతం లాగా తిరుగుతాడంట. గట్టే పల్ల. ఇగో అమ్మ మీ చుట్టూ ఎలా ఉంటాడంట? నన్ను చూడండి అందరు. మీరు చూస్తురా? ఒక వ్యక్తి చుట్టూ ఇప్పటి నుంచి ఈ వ్యక్తి చుట్టూ కాదంట. ఇప్పుడు అందరూ తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ అండి బ్రదర్స్, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ అండి. చూద్దాం. పట్టుకో, ఆయన చేపట్టుకుంటే పట్టుకోబోయా, పట్టుకోండి. ఇప్పుడు మీరందరు కలిసి దూరం కాదు, ఇప్పుడు కొండల్లాగా వీళ్ళందరూ చుట్టూ నిలబడండి. చూద్దాం. నిలబడండి బ్రదర్స్ వాళ్ళ చుట్టూ. ఓయ్ మొత్తం మహేష్ వాంతక్ అక్కడక్కడ నిలవ. అక్కడే ఉండు, ఈడికి రావద్దు. అక్కడే
అక్కడే మరే ఇక్కడ కొండవు కదా. ఇప్పుడు చెప్పండి ఎలా ఉంటారంటే ప్రజల చుట్టూ ఒక నాలుగురు మీరు వైట్ చీరలు లేవండి చూద్దాం. లేవండి అమ్మా. ఇప్పుడు వీళ్ళు ఇంకా వైట్ చీరలు అందరూ లేచి అక్కడక్కడంతా అమ్మ అక్కడ ఎవరైనా ఉంటారు వైట్ ఒకటి వైట్. ఇప్పుడు ఆడికెళ్ళి వీళ్ళని గేరేసుకొని చూద్దాం. ఈ రోజు నుంచి అమ్మ షెల్లేని కూర్చో, నేను ఎత్తి మీద ఎర్రగా ఉంది మొత్తం పోండి అక్కడ చూడండి. ఇప్పుడు చూడండి మీరు ఏందేనా అక్కడ దాకా పోవాలి గేరేసుకోవడం. పోండి దావి పోట్ ఇంకా హాత్ చూడదు ఇగో ఇప్పుడు చెప్పండి వాళ్ళ చుట్టూ ఏముంటారంట చెప్పండి. అరే వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు కింద కూర్చున్నారు, వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు చెప్పాలి, ఎక్కడ కూర్చున్నారు? వీళ్ళ చుట్టూ ఏమున్నారు? ఎవరైనా లోపలికి శత్రువు వస్తున్నారు అనుకో వెంటనే వీళ్ళు ఏం చేస్తారు? నా సహాయం కాబట్టి నాకు సహాయం చేస్తుంది. చెప్పాలి సాటి అయిన సహాయం అంటారు కదా. గడిగే బాలు ఏం చేస్తుంది? నాకేమవుతుందా అని ఆలోచన చేస్తూ ఉంటుంది. సోదరం కలిగిన కాక. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రా పండు, అరే రా పిల్ల, ఎవరన్నా ఒక్క నువ్వేరా జర హుషారుగా ఉంటుందా అనువే. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ పిల్లల్ని పట్టుకొని నువ్వు రావాలి. ఇప్పుడు ఈ పర్వతాలు ఏం చేస్తారు తెలుసా? నేను పట్టి నూకేస్తాడు. అదే వచ్చేసేపు డ్రామా. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి ఒకటి లేస్తుంది. ఇప్పుడు ఇన్ని పర్వతాలు ఏం చేస్తాయి? ఇప్పుడు ఒక్కటిసారి పోయి పిల్ల ఇప్పుడు ఆమె దగ్గర ఉందా దూరం ఉందా? ఈమె కూడా దగ్గరనే ఉంది, ఆమె కూడా దగ్గర ఉంది. ఇప్పుడు మీరు పర్వతాలు ఎట్లా పోతాయో చూస్తాను నేను. ఇప్పుడు ఆమె వస్తుంది మీ దగ్గరికి, ఆమె ముట్టుకుందంటే మిమ్మల్ని కొడతాడు దేవుడు. చూడండి ఆమె వచ్చి పట్టుకో పండుని పట్టుకోవచ్చు. అయ్యో నిజం దెబ్బ కురికిపోయింది కదా. అలాగనే జరగబోతుంది. పర్వతాల్లాగా నిలబడబోతున్నాడు. ఇప్పుడు నువ్వులే ఇప్పుడు ఈయనను పట్టుకోనికి ఈయన లేస్తాడు. నువ్వు పోయి ఆయనను పట్టుకో చూద్దాం. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? ఇప్పుడు చూస్తాం కదా. ఇప్పుడు ఆయన ఆపాలి. మీరు నువ్వు ఆయన పట్టుకుంటేనే గెలిచినట్టు. మీరు ఆపితేనే చెప్పాలి. అయితే వీళ్ళకి దెబ్బలు పడాల్సిందే, ఎందుకంటే ముట్టుకున్నాడు కాబట్టి. రైట్. ఏమవుతుంది ఇప్పుడు? మీరు అనుకోవచ్చు మీ చుట్టూ పర్వతంలాగా దేవుడు ఏం చేయబోతున్నాడు ఇప్పటి నుంచి ఉండబోతున్నా. ఎవరైనా మీ మీదికి వస్తుంటే ఏం చేయబోతున్నాడు? చప్పట్లు కొట్టండి మరి ఆయనకు. అమ్మ ఈరోజు నుంచి మీ ఇంటి చుట్టూ మీ చుట్టూ పర్వతం ఉన్నది. ఏముంది? ఒక పర్వతం ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. చలో కూర్చోండి. థ్యాంక్ యూ. దేవుడు దీవించును గాక. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మ చెప్పండి. ఇప్పుడు ధైర్యంగా చెప్పచ్చు, నా చుట్టూ ఒక పర్వతం ఉంది. చెప్పండి ఏమన్నా. ఓమ్మా నువ్వు ఈ మాట చెప్తేనే రేపు నీ ఇల్లు నీ చేతికి రాబోతుంది. ఆమెన్. నువ్వేమనాలి? నా చుట్టూ ఒక పర్వతం ఉందని అనుకో. మీ ఇంటి దగ్గర ఎవరైతే నేను పట్టుకోనికి వస్తుండ్రో, నీ ఇంటిని పోయినసారి చెప్పింది కదా, నీ ఇంటికి నీ కుటుంబానికి నీ మన్మడికి కూడా మరణం ఉందని ఇప్పుడు అని పోతాయి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. అర్థమైంది అయ్యా? ఇప్పుడు నీ చుట్టూ ఎవరు చెప్పాలి? ఈ సంవత్సరం ఎవరు? అందరూ చెప్పండి ఏముంది నా చుట్టూ? ఆయన ఉన్నాడు. ఒక అగ్ని. అమ్మ చెప్పాలి. ఏం చెప్పాలి? చెప్తలేను. ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నా, దిగులుతో ఉన్నావు. అందుకే అన్నాడు, పంజరంలో ఉన్నావు బిడ్డ, ఇక నువ్వు భయపడేది స్థితి లేదు. నిన్ను ముట్టుకుంటే నేను చూసుకుంటాను అన్నాడు. చెప్పాలి. ఏం చేస్తాడు? ఎవరైనా నిన్ను ముట్టుకోవడానికి లేచినకో, ఈ మాట నువ్వు గట్టిగా పట్టుకో, నీ మీదకి ఎవరైనా లేచేటోళ్ళకి దెబ్బలు తగులుతాయి. అర్థమైందా నీకు? అర్థం కాలే మీకు? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఆ చిన్నోడు పోయి ముట్టుకోనికి పోయిండు. ఏమైంది చెప్పాలి? ఎత్తి లేపి మళ్ళీ తీసుకొచ్చి బయట. అట్లేమి ఇప్పుడు నిన్ను ఎవరైనా ముట్టుకొని వచ్చిందనుకో ఏమవుతారు?
నువ్వు కొట్లాడే అవసరం లేదు, గమ్మున కూర్చోవాలి. నా చుట్టూ పర్వతం ఉంది, రండి చూసుకుంటా. చెప్పాలి, ఏమనాలి? అందరూ చెప్పాలి ఇట్లే. వస్తావా? ఇన్ని రోజులు అంటే నేను ఆయన దగ్గర లేను, నేను చూడలేదు, నా కళ్ళు ఆయన మీద లేవు. ఇప్పుడు నా కళ్ళు ఎవరు ఉన్నాయి చెప్పాలి. ఆహా, నా మనసంతా నీవేనయ్యా, నా మది నిండా నీవేనయ్యా. చప్పట్లు, నా మనసంతా నీవేనయ్యా, యేసయ్యా, నా మది నిండా నీవేనయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. నా ఊహల లోకం నీవేనయ్యా, నా ఆశల దీపం నీవేనయ్యా. చెప్పాలి, నా ఊహల లోకం నీవేనయ్యా, నా ఆశల దీపం నీవేనయ్యా, యేసయ్యా, 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 యేసయ్యా. ఈ లోకములో నాకెవరు లేరయ్యా, నీవే నాకు ఆశ్రయమయ్యా. ఈ లోకములో నాకెవరు లేరయ్యా, చెప్పలే, నీవే నాకు ఆశ్రయమయ్యా. చెప్పలు, యేసయ్యా, 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 యేసయ్యా. నా మనసంతా నీవేనయ్యా, నా మది నిండా నీవేనయ్యా, నా మనసంతా నీవేనయ్యా, నా మది నిండా నీవేనయ్యా. ఇన్ని రోజులు మనసు అక్కడ లేదు, అందుకే నేను చేయలే. ఈ సంవత్సరం అట్లుండరు, మర్చిపోవద్దు. ఏం చేయొద్దు, మర్చిపోవద్దు. అమ్మ ముందే చెప్పినాం, వాగ్దానం మర్చిపోయాడు కాబట్టి 2023లో దుష్టుడు ముట్టడానికి ప్రయత్నించాడు. ఒకవేళ అదే మాట కనుక మీరు అట్లనే అదే చూపు కనుక అక్కడే పెట్టినుంటే ఈ సంవత్సరం ఎలా ఉండేదో. ఇప్పుడు మర్చిపోవద్దు. ఎక్కడ రాసుకోవాలి చెప్తలేరు. మొదటి మాట ఏం చెప్పిన వాగ్దానం, రెండవది ఇది మళ్ళీ ఒకవేళ 24 గంటలు మీరు కనుక గుర్తున్నదనుకో, ఎప్పుడెప్పుడు నీకు ఆపద వచ్చిందో ఆయా టైంలో ఆయన నీకు ప్రత్యక్షంగా పోతున్నాడు. ఎప్పుడెప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావో అప్పుడప్పుడు నీకు ప్రత్యక్షంగా పోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు నీ చేతిలో ఉంది. రాత్రిపూట నువ్వు కూర్చో, ఒక మహిమను చూడబోతున్నావు. నిన్నే చూస్తావు, మామూలుగా చూడు, బలమైన మహిమను చూడబోతున్నావు. స్తోత్రం కలుగును కాక. మూడవది ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 27-28 వచనం చదవండి. व्यवस्था आज से तुम्हारी नज़र तुम्हारे शान परमेश्वर, उनको देखो तुम, परमेश्वर एक चमके के तारे की तरह तुम्हारे को बनाने वाला है. जब तक उनकी नज़र तुम पर है ये तुम भी पहचानना चाहिए. आमीन. देखेंगे व्यवस्था विवरण देखेंगे 33-27. శాశ్వతుడైన దేవుడు, ఏ దేవుడు? శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆహా, సరే ఈరోజు చూడండి వాగ్దానం అంతా దేవుడు ఎట్లా చూపించాను. నీకు నేను కనపరుచుకుంటా, నీ చుట్టూ ఏముంటా, పర్వతంలాగా ఉంటాను. ఇప్పుడు ఎట్లుంటా అంటుండు. అమ్మ చెప్పాలి ఒకసారి. ఆహా, మళ్ళీ ఒకటి ఇద్దరిని పట్టుకుందాం. పొడుగున్నావు కదా జరా. ప్రవీణ్ ఒకసారి రా నాయన, అక్కడే ఉన్నాయన, అక్కడే ఉండు, బాగుంటుంది. మీరిద్దరు కలిసి ఇట్లా చేయబెట్టండి.
ఒక ఇల్లులాగా, ఇల్లు మోడల్. తాజ్ పెట్టు, తాజ్ మధ్యలో. అయ్యా, ఇప్పటి నుంచి నీ ఇల్లు ఎవరు? అక్కడ చూడు, నీకెవరు? ఆహా, మీరిద్దరు ఎవరన్నా ఇక్కడ సేమ్ ఈక్వల్గా ఉన్న వాళ్ళు ఇవ్వండి. అదేంటి సేమ్ హైట్ వాళ్ళు ఇవ్వండి? లే పిల్ల, నువ్వులే. మల్లికకి ఇల్లులాగా మారండి, మళ్ళీ మొక్కల మీద ఉండిగా. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు ఆడాలి? నీళ్ళు వంగ నిప్పులు వంగ అని ఎప్పుడు ఆడలే? ఆడారు కదా. మరి మేము చిన్నప్పుడు ఆడతాం, మాకు తెలుసు. అగో, మళ్ళీ నీ ఇల్లు ఎవరు ఇప్పుడు? అయ్యో, ఇల్లు శిల ఉంది కొంచెం. ఇప్పటి నుంచి నేను ఎలా ఉండబోతున్నాను చదవండి ఇప్పుడు వాక్యంలో. మీరు అట్లే ఉండండి. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. आज से परमेश्वर बोलता है कि मैं तुझे घर के तरह रहूँगा. ప్రైజ్ ద లార్డ్. అమ్మ, మీరు చెప్పవచ్చు మా ఇంట్లో ఉన్న యేసయ్యా నువ్వు నా ఇంటి. లేదు, నేనే నీకు ఇల్లు. చెప్తలేరు మీరు ఒకసారి ఈరోజు. అమ్మ, మీకు అర్థం కాలేదు. అమ్మ, ఎవరైనా వచ్చి యేసయ్యా మా ఇంటికి రావా అని అంటే, అయితే నీకు నాకు దూరం అయిపోయినా పో. నేనేమన్నా నీకు, నేనే నీకు ఇల్లు లాగుంటా. మా ఇంట్లో ఏమో ఉంది అని అంటావా? నా ఇంట్లో ఏసే ఉన్నాడంటావా? ఏసే నాకు ఇల్లు ఉన్నాడంటావా? చెప్పాలి. ఇప్పుడు ఏమంటారో చూస్తాం కదా. ఇప్పటి నుంచి నీ ప్రార్థన జీవితం మారాలి, నీ కదలికలు మారాలి, నీ నోటి మాట మార్చబడును గాక. గడేపాలి. ఆశ बोलना चाहिए, परमेश्वर तू मेरे घर में आ. तो परमेश्वर बोलता कि मैं तेरे को घर की तरह बन गया. तू बोलता कि मुझे घर में आओ. ఇప్పుడు మళ్ళీ నా ఇంట్లోకి రా ప్రభు అన్నావు అనుకో, ఆల్రెడీ నువ్వు ఎవరింట్లోనూ చెప్తలేదు. చూసిందా? ఇది నీ విశ్వాసం. ఎక్కడ ఉండాలి ఇప్పుడు? నేను యేసే అని నాకు ఇల్లుగా ఉన్నాను అనుకో. ఇప్పుడు చెప్పండి, పండు నువ్వు మల్లిక దగ్గర పో, చూస్తా. ఇప్పుడు ఆ ఇల్లు వాళ్ళు, దేవుడే వాళ్ళకి ఇల్లులాగా ఉన్నాడు. ఇప్పుడు రాణిస్తాడే చూస్తాం. ఇప్పుడు చూస్తా కదా, పండుని గెలుస్తారా మీరు? ఏమవుతుంది చెప్పండి? దేవుడా నా ఇంట్లోకి నువ్వు రాని, ఇంటికి నువ్వు అవిశ్వాసంతో మాట్లాడు అనుకో, అన్ని కుక్కలు నక్కలు అన్నీ వస్తాయి లోపలికి. ఇప్పటి నుంచి నీ ఇల్లు ఎవరు? చెత్తలేరు. వినవాలే నాకు. ఎప్పుడైతే నువ్వు ఈ మాట పలుకుతావో, నీ ఇంట్లోకి ఏదన్నా తొంగి చూడాలన్నా కానీ భయపడుతుంది. అస్సలు చప్పట్లేవు చూసిండ్రా, ఆమెను కూడా లేదు. అయ్యా, ఇప్పటి నుంచి నీకు ఇల్లు ఎవరు? చెప్పాలి. నేనన్నా బైబిల్ చెప్పిందా? వాక్యం చెప్తుంది. దాన్ని, ఇది వాగ్దానంగా దేవుడు ఇచ్చిన మనకు, దీన్ని పట్టుకుంటలేరు. నువ్వు నన్ను సరిగ్గా చూస్తలేవు. సరిగ్గా చూస్తే నీ ఇంట్లోకి కుక్క కాదు కదా, తోక కూడా చీమ కూడా రావడానికి నా పర్మిషన్స్ కూడా రావాలి. ఎవరు పర్మిషన్ చెప్తలే మీరు? సరే ప్రభా, నేను లోపల రావాలంటే నేను కంచగా ఉన్నా, నేను తీసేస్తే కానీ నువ్వు రావద్దు. ఇప్పుడు సపోజ్ మళ్ళీ అన్నదనుకో, దేవుడా నా ఇంట్లోకి రా ప్రభా, నువ్వు రావెందుకు ప్రభా అన్నావనుకో, అప్పుడు పండు వచ్చి కూర్చుంటుంది. అర్థమైందా? సింపుల్. ఏమా, ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు దేవుడు నన్ను చూస్తలేలే, నేను సినిమాలోకి వస్తా. దేవుడు నన్ను చూస్తలేలే, నేను పోయి మంచి ఆట ఆడతాను అనుకో, అప్పుడు ఆ కంచె అనేది జరుగుతుంది. అప్పుడు ఎవరు వచ్చి కూర్చుంటారు? ఇక అర్థమయ్యలే కాదు, ఇంకెప్పుడు మంచిగా అర్థమయ్యచ్చు. అందుకే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? విశ్వాసం కాపాడుకోవడము నీ చేతిలో ఉంది. ఆమేన్. ఇప్పుడు నివాసస్థలంగా ఉన్నావు, అమ్మో నేను దేవుని ఇంట్లో ఉన్నా అని ప్రతి క్షణం నువ్వు భయపడుకుంటూ ఉంటే నువ్వు చక్కగా కాపాడబడతావు. నువ్వు కనుక దేవుని ఇంట్లో లేనట్టుగా నీ చూపు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ తలంపులు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించనుకో, ఎవరు కాపాడలేరు.
వాగ్దానం ఎంత మహిమకరంగా ఉందో విశ్వాసం అంత మహిమకరంగా ఉండాలి. స్తోత్రం. ఇప్పుడు ఎవరెవరు ఆయనను ఆనుకుంటారో ఎవరెవరు నువ్వు పో ప్రభు అని అంటారు. రైట్, కూర్చుందాం. కింద నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఇప్పటి నుంచి నీ శత్రువులంతా అందరు చెప్పలే నీ కాళ్ళ కిందికి రాబోతుండ్రు. అరే చెప్తలేదు అమ్మా, నీ శత్రువులంతా చెప్తలేదు చెప్పలే. ఎక్కడండా ఎక్కడికి వస్తారు? నువ్వు ఆయనను చూసినంత వరకు నీ శత్రు जब तक तुम्हारी नज़र परमेश्वर के ऊपर रहेगी सारी शत्रु तुम्हारे पैरों के नीचे आने वाली है. ఆమేన్. నువ్వు ఆయన వైపు చూడకుండా చూడడం అనుకో వేరే ఉంటుంది. చూడండి, ఆయనని ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడు. ఇప్పటి నుంచి నీ ఊట ఏమవుతుందంట? అరే, ఎవరికి లేనటువంటి పంట నీకే రాబోతుంది, ఎవరికి లేని దీవెన నీకు వస్తుంది. అందరూ అనుకుంటారు ఎట్లొచ్చింది వీళ్ళకు. యాకోబు స్వాస్థ్యము నీ అల్మార్లోనికి రాబోతుంది. చెప్పాలి, ఏం రాబోతుంది? ఎక్కడికి? అదేంది ఇది? ఈయన ఇప్పుడు ఎట్లుంది ఇల్లు? దేవుడే వాళ్ళకి ఇల్లు ఉండు కదా. ఆ ఇంట్లోకి ఇప్పుడు దేవదూతలు వస్తారా రారా? చెప్పాలి గట్టిగా. దేవుడు నీకు ఇల్లులాగా మారితే ఇప్పుడు నీ ఇంట్లోకి ఎవరు వస్తారు? వద్దన్న డబ్బులు వస్తాయి. వద్దన్న డబ్బులు వస్తాయి. చూడు, స్తోత్రం కలగడం కాక వద్దన్న డబ్బులు వస్తాయి నీకు. నువ్వు వద్దు నాకు ప్రభా, నాకు చాలు ప్రభా అని ఏడు వాళ్ళు స్తోత్రం కలగడం కాక అట్లా వస్తాయి. ఏడ చెప్పాలి, నేను వీళ్ళందరికీ ఏడబెట్టాలో అనుకోవాలి. మీరు చూడండి, మీరు బ్యాంకులో కాదు, లెక్క దుప్పియక తప్పదు, అట్లా వస్తాయి నీకు. స్తోత్ర కలుగులు కాక ఏం చేస్తావు? ఏడ దాచిపెట్టుడు సరిపోవు, మస్తు వస్తాయి. అందరు చెప్పండి, ఇప్పుడు వస్తాయా రావా? నువ్వు ఆయన ఇల్లుగా చేస్తుంటే అమ్మా ఇన్ని రోజులు ఏడ్చింది చాలు, ఇప్పటి నుంచి నువ్వు ఇల్లులాగా ఉంటావు. నువ్వు దేవుని ఇంట్లో నువ్వు ఉన్నావంటే చాలు. దేవుని ఇంట్లో ఉన్నాడా? దేవుని ఇంట్లో ఉందా? దేవుని ఇంట్లో ఉన్నాడా? దేవుని ఇంట్లో ఉంటారా చెప్పి యాకోబు ఊటలు. ఏ ఊటలు? అబ్బా, నష్టపోయిందంటే మళ్ళీ వస్తుంది, పొడగొట్టుకున్నదంతా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు చూడు, ఆమెన్ అంటే వస్తేనే ఆమెన్ అంటారు, లేకపోతే ఏమంటారు? ఆమెన్, ఆమెన్. అతడు ధాన్య ద్రాక్షారసము గల దేశంలో నుండును. ఎక్కడ ఉంటాడు? బయట నుంచి ధాన్యము అమ్మ చెప్పాలి. ఏ మంచి ధాన్యము, ఇక ధాన్యం, ద్రాక్షారసం ఇప్పుడు మన దగ్గర ఉంది. ఇప్పుడు కొద్దిసేపు అయితే ఇస్తాం. అతనిపై ఆకాశము మంచును కురిపించును. ఏమో అబ్బా, ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర మలకరమే పడుతుంది. మంచు పడుతుందా? చెప్తలేదు, చూసేది అంతటా పడతలేదయ్యా. మలకరంలో ఫుల్ పడుతుంది, బయట కూడా పడుతుంది. ఎవరి మీద పడుతుంది? పడుతుంది కదా. ఇప్పుడు నీ మీద సపరేట్ మంచు రాబోతుంది. ఎందుకు? నీ నెత్తి మీద ఆయన ఇలా ఉండబోతున్నాడు కాబట్టి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ పక్కలో చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అరే పక్కలో చెప్పండి. ఏ ఇజ్రాయెల్ తుమారా తుమ్ కిత్తే భాగ్యవాన్ హో జీ. చెప్పండి, ఇజ్రాయెలు. అట్లా కాదు, ఇట్లా చెయ్యి చెప్పండి. పక్కలోకి ఇట్లా చెప్పండి, ఇజ్రాయెల్. ఎన్నుకున్న చేతులు ఇస్తలేరు. ఏం కరోనా రాదులేండి, భయపడకండి. ఇక ఏం రాదు. అందరు కొంతమంది మొన్నదాకా భయపడరు కదా, కరోనా వస్తుందేమో. మొన్న చెప్పినాను, దేవుడే నీ ఇంట్లోకి ఉన్నాక నీకు కరోనా ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? ఇప్పుడు ఎవరికి వస్తుంది? మూతికి బట్ట కట్టుకొని అమ్మో వస్తుందేమో, అమ్మో వస్తుందా అనుమానం పెద్ద పాత రోగం కదా.
భయపడకు, దేవుడే నీకు ఇల్లుగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆ కరోనా రావాలంటే ఆయనను అడగాలి. ఎవరిని? నేను రావాలా అని అడిగితే ఆయన ఏమంటాడు? ఇది నా ఇల్లు. చెప్పండి, ఏమంటాడు? ఇది నాది. దిస్ ఇస్ హౌస్ మై. ఎవరిది? మై హౌస్. ఆమెన్. ఇంట్లో నీకు పర్మిషన్ లేదు. ఇది నా ఇల్లు. ఎవరిల్లు ఇది? ఇప్పుడు చెప్పండి, అందరూ చూసి ఏమనాలి? ఇది ఎవరిల్లు? వావ్, గట్టి ఇప్పుడు ఎవరిల్లు? అందరు చెప్పండి, నేను వేసే ఇల్లు. ఈ ఇల్లు నాది కాదు, ఇప్పటి నుంచి కిరాయి ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు చెప్పండి. ఎంతమంది కిరాయి ఇళ్ళల్లో ఉండరు? కిరాయి ఇళ్ళల్లో చూడండి, యేసు నామంలో ఇప్పటి నుంచి ఈ ఇల్లు నాది కాదు అని చెప్పండి. ఆ ఇల్లు నీది కాదు. ఎవరిది? ఏసే ఇల్లు అని చెప్పండి. ఆ ఇల్లు మీకు సొంతం అయిపోను గాక. అదే కావాలా, వేరేది కావాలా? అదొద్దా? ఏదైనా కావాలి కదా. ఏసయ్యా, నేను కిరాయి ఇంట్లో ఉండా, నీ ఇంట్లో ఉంటా అని చెప్పండి. ఇప్పుడే చెప్పండి, నేను కిరాయి ఇంట్లో ఉండా. చెప్పండి, నేను నీవే నాకు ఇల్లులాగా ఉండాలి. చెప్పండి. ఎంతమంది కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, నేను ఇప్పటి నుంచి కిరాయి ఇళ్ళలో ఉన్నాను ప్రభా. చెప్పండి, ఎక్కడుండా? నువ్వే నాకు ఇల్లు. ఒకవేళ ఇల్లు కూలిపోయిన అనుకో, యేసయ్య నీకు ఇల్లులాగా ఉంటే నీ ఇల్లు బంగ్లాలాగా మారబోతుంది. ఆమెన్. పూరి గుడిసె కాస్త ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇయర్ ఇండ్లు ఎట్లా కట్టబడతాయో. ఈ సంవత్సరంలోనే గోడలు లేస్తాయి, స్లాబ్లు పడతాయి. ఎంతమంది అన్నారు ఆమెన్ అన్న వాళ్ళు చెప్పండి. ఎట్లకెళ్ళి కడతావో, ఏం కడతావో, ఎట్లా ఇస్తారో, ఎవరికెళ్ళి వస్తాయో మాకు తెలియదు, కట్టేస్తావు. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా కట్టబోతున్నావు. నమ్ముతావా? ఆమెన్. నమ్మినవంటే ఖచ్చితంగా చూడబోతున్నావు. ఎవరు చెప్పేది? అది అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ కట్టాలి. ఆమెన్. హల్లెలూయా. కట్టేస్తావు. ఎంతమంది? అమ్మ, నువ్వు కడతావా? కిరాయి ఇంట్లో ఉంటావా? అమ్మ, నీ వెనకాలమ్మా, నీ వెనకాల. అమ్మ, నీ కడతావా? ఇప్పుడు కిరాయి ఇంట్లో ఉంటే పరిస్థితి నీకు రాదు. ఎంతమంది నమ్ముతారో? నమ్మే వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. యేసయ్యా, ఈ పూరి గుడిసె ఉన్నా ఇది నీ ఇల్లు అంటే ఆయనకి నా ఇంట్లో ఎట్లుంటుంది? నీ ఇల్లు నువ్వు యేసే ఇల్లుగా మారిస్తే దాన్ని ఇంద్రభవనంగా మారబోతుంది. చూడండి అది ఎట్లా మారబోతుంది. చూడమ్మా, లాస్ట్ వాగ్దానం చూపిస్తాను. ఎన్నైనాయి చెప్తలేరు. ఎన్నైనాయి? మొదటిది 2, 3, 4 చూసినాక చాయ్, లేకపోతే చూసి వచ్చినాక తీసుకుంటారా? ఇప్పుడు కొంచెం ధైర్యంగా చెప్పిండ్రు. ఆదికాండం उत्पत्ति का किताब 48, Genesis 48:4. ఆదికాండం 48:4 వచనం. ఇదిగో और कहा सुन, मैं तुझसे फलवंत करके बढ़ाऊंगा. आमीन. क्योंकि मैं तेरा घर बन के रहा ना. अब परमेश्वर बोलता है कि मैं तुझे फलवान बन के तुझे बढ़ाऊंगा. अब तक तुम कई जगह गिर के तो परमेश्वर उठाने के लिए तैयार है अभी. हाँ, చూడండి. ఇదిగో राज्य की मंडली का हाँ, मूल बनाऊंगा. क्या करूँगा? किधर कहते? राज्य के मूल बनाऊंगा तुझे मैं. वो अनमोल तोहफा है अपना. वो परमेश्वर कुछ बनाने वाला है तुम्हारे लिए. देखेंगे. हाँ, और तेरे पश्चात तेरे वंश को यह देश दूंगा जिस
इससे कि वह सदा तक उनकी निज भूमि बनी रहे। अब तक तेरे बच्चे तुम्हारे रहे जो कई लोग गए, लेकिन आशीष नहीं हुई। अभी इस साल से तुम्हारे बच्चे आशीर्वाद होने वाले हैं, तुम्हारी औलाद आशीर्वाद होने वाली है। आमेन। తెలుగు ఇదిగో నీకు సంతానాభివృద్ధి అందరు తీసిండ్రా, తీయండి ఆ మాట చదవండి. ఈ రోజు నుంచి మీరు బలమైన పాత్రగా మాట గుర్తుపెట్టుకోండి. అమ్మ చూడమ్మా. ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి ఏం చేయబోతుంది దేవుడు? ఇప్పుడు చెప్పండి. దేవుని సన్నిధిలో మీరు నిలకడగా ఉండండి. విస్తరించబడబోతుండ్రు. ఏం చేయబోతుంది? కుడికి ఎడమకు. చెప్పండి ఇట్లా, లెఫ్ట్ రైట్. ఎంతమందికి కార్లు లేవు? కార్లు లేవు, కార్లు లేవు. కాళ్ళు కాదు, కార్లు. కార్లు అనుకుంటారు మీరు. కార్లు లేదు, లేని వాళ్ళు ఒకసారి చేతులతో ఉండి ఇప్పుడు చెప్పండి, నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అరే చెప్పాలి. కాళ్ళు కాదు, మళ్ళీ చెప్పండి. నెక్స్ట్ ఇయర్ కొంతమంది దూరంకి వెళ్ళిన వాళ్ళు బైక్ల మీద రారు, కార్లు బుక్ చేసుకొని రారు, సొంత కార్లలో వస్తుండ్రు. ఈ ఇయర్లోనే మొదలవుతారు. హల్లెలూయా. వస్తారు, వచ్చేస్తుంది. కుడికి ఎడమకు. నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నిన్నేం చేయబోతున్నా? విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి. ఎట్లంట? జనముల సమూహం. ఇద్దరే ఏకాకిలాగా ఉన్నావు, ఇప్పుడు మీ ఇంట్లో జనాలు నిండబోతున్నారు. ఆమేన్. ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గరే నలుగురికి మారబోతున్నారు. ఆమేన్. నలుగురు ఉన్నారు చేయాలా? 6 మంది అలా రైట్. మీ ఓపిక ఇది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. విస్తరించబోతున్నాడు ఆయన. లేట్ అయింది మాత్రం ఇవన్నీ జరగబోతున్నాయి. ఆయన రాకడ లేట్ అయిపోతే మాత్రం ఇది నీకేది జరగబోతుంది. ఆయన తొందరగా వస్తే మాత్రం ఒకవేళ భూమి మీద విడిచిపెట్టబడితే మాత్రం ఈ ఆశీర్వాదాన్ని పట్టుకొని నిలబడాల్సి వస్తుంది. ఆమేన్. చూడండి. నీ తర్వాత నీ సంతానమునకు. నీ తర్వాత నీ సంతానం. నేను లేకపోతే నా పిల్లలు అనిపిస్తారు. మీరు చెప్పండి ఇట్లా నాలుగా ఏడ చెప్తారు చూడన్నమాట. అమ్మ నేను ఎడుకోవాలనుకుంటారేమో. నా తర్వాత చెప్పాలి. నా తర్వాత నా పిల్లలు. దేవుడు చెప్పి నీ తర్వాత నీ సంతానం ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని. ప్రైజ్ ది లార్డ్. ఈ దేశాన్ని నేను ఇస్తానని ఆనాడు వాగ్దానం చేసిన దేవాను, ఆ వాగ్దానం ఈరోజు నీకు ఫలించబోతుంది. ఆమేన్. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పండి, నా పిల్లలు దీవించబడబోతున్నారు. ఎంతమంది పిల్లల తల్లులు ఇక్కడ ఉండరు? పిల్లల తల్లులు, పిల్లిలు కాదు, పిల్లల తల్లులు. ఇప్పుడు చెప్పండి, నా పిల్లలు దీవించబడబోతున్నారు. ఇక్కడ తండ్రులు లేనట్టుండ్రు, చెప్తలేరు. నా పిల్లులు కాదు, నా పిల్లలు. మేరే బచ్చే మేరే ఔలాద్ ఆశీర్వాదం होने वाली. నా పిల్లలు దీవించబడ. ఇప్పుడు మీరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నా పిల్లల మీద ఇన్ని రోజులు ఏమవుతుందో అని భయపడవేమో, ఇప్పటి నుంచి నా పిల్లలు ఏం కాదు దీవించబడబోతుండ్రు. గట్టే చెప్పండి, నా పిల్లలకి ఏం కాదు దీవించబడబోతుండ్రు. చెప్పండి చెప్పండి గట్టే ఆ మాట. పిల్లల తల్లిదండ్రులు చెప్పండి ఒకసారి, నా పిల్లలు దీవించబడబోతుండ్రు. మా ఎస్ 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 దీవించబడబోతుండ్రు. ఒకవేళ పెద్దోళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా జాబులు వస్తాయి. ఎంతమంది పిల్లలు ఉద్యోగాలు కావాలని? కొంచెం గట్టిగా తండ్రి, ఉద్యోగాలు కావాలా? కొంచెం ఇట్లా ఎత్తండి. ఉద్యోగాలు కావాలండి పిల్లలకు. ఎవరికి ఉద్యోగాలు కావాలా? ఈరోజు నుంచి మీ పిల్లల మీద చేతులు పెట్టి మీరు ప్రార్థన చేయండి. వాళ్ళకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ మాట మీరు ఏం చేయాలి? పిల్లల మీద చేతులు పెట్టి, నా పిల్లలు ఇన్ని రోజులు నష్టపోయిండ్రు ప్రభా, ఈరోజు నువ్వు చెప్పినావు కాబట్టి నా పిల్లలు దీవించబడబోతుండ్రు. చెప్పాలేమనాలి? చెప్పాలి. పిల్లల మీద నా పిల్లలు దీవించబడబోతుండ్రు. ఇట్లా చెప్పండి, పిల్లలు దీవించబడబోతుండ్రు.
बच्चों के ऊपर हाथ लगाकर बच्चों के ऊपर ये वचन निकाल कर हर दिन बोलते जाना. ఈ వాగ్దానం ఏం చేయాలి పిల్లల మీద రోజు? నువ్వు చెప్పినావు కదా ప్రభు, నా పిల్లలను దీవిస్తాను, ఏ శ్రమలు దీవించబడును గాక, ఏ శ్రమలు ప్రతిరోజు, ఒకరోజు కాదు, ఎన్ని రోజులు? 365 రోజులు ఖచ్చితంగా దీవించబడు. ఏంది నువ్వు చెప్పినావు కదా, చెప్పాలి ఏమన్నా? చెప్తలేరు. నువ్వేమన్నావు ప్రభు? నా పిల్లలను దీవిస్తాను. పిల్లలకు ఒంట్లో బాగాలేదు, వెంటనే ఈ వాగ్దానం పట్టాలి. నువ్వు చెప్పినావు కదా, నా పిల్లలను దీవిస్తాను, స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, నా పిల్లలకు పెళ్ళి అయితే కావా అని చెప్పండి. ఏం నమ్ముతారు ఇప్పుడు? మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితే కావా? అయితాయా? జాబ్లు వస్తాయా? ఎందుకంటే దేవుడు అబద్ధం కాదు కదా. వాళ్ళని దీవిస్తా అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా దీవించబడతారు. మనుషులైతే మాట చెప్తే మర్చిపోతారు. ఇస్తుంది మాట మనుషులు కాదు, జీవం గల దేవుడు. ఆమేన్. जो वांछा कर रहा परमेश्वर ने, वो परमेश्वर की वांछा है. बच्चे कभी बुराई से उधर इधर घूमेंगे नहीं, बच्चे बढ़ोतरी हो जाएंगे. आमीन. आशीष बनेंगे. 2 సమూయేలు 7వ అధ్యాయం 27వ వచనం చదవండి. ఇజ్రాయేలుల దేవా, क्योंकि हे सेनाओं के यहोवा, हे इस्राएल के परमेश्वर, तूने यह कहकर अपने दास पर प्रकट किया है कि मैं तेरा घर बनाए रखूंगा. इस कारण तेरे दास को तुझसे यह प्रार्थना करने का हिया हुआ है. తెలుగు में बहुत अच्छा है. ఇశ్రాయేలీల దేవా, సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసునైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసునైన నాకు ధైర్యము కలిగెను. ఆమేన్. ఏమంట? చెప్పినావు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. చెప్పండి ఏమంటున్నావు? అరే ఏమన్నా, నువ్వు నాకు చెప్పినావు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. చెప్పకపోతే నువ్వేమన్నావు? నీ దాసుడైన నాకు సంతానం ఇస్తానన్నావు. నువ్వు చెప్పిన బాటను బట్టి నాకు ధైర్యం వచ్చింది అని చెప్పి అక్కడ నమ్మిండు. అంటే దేవుడిచ్చిన మాటను బట్టి నమ్మకంతో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? చెప్పకపోతే వేరే ఉంటుంది. చెప్పిండు కాబట్టి నాకు కూడా ఒక ధైర్యం వచ్చేసింది. చెప్పాలి ఏమన్నా? ఇప్పుడు ఏమని అంటాడు అక్కడ? చాలా చూడండి. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానం కలుగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగున నేను మనవి చేయటకై నీ దాసుడైన నాకు ధైర్యము కలిగెను. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతారు పిల్లల గురించి? అదే ఇప్పుడు ఏం చేయాలి? अभी ये वांछा तुमने कर चुके, इसके लिए मैं इस वचन को पकड़ कर प्रार्थना करने की आमेन उस सामर्थ्य में पा लिया. ఇప్పుడు ఈ ధైర్యంగా మీరు ఏం చేయాలి? తల్లిదండ్రులు దేన్ని బట్టి? వాగ్దానమును బట్టి. నువ్వు చెప్పినావు కాబట్టి నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఆ ధైర్యం వచ్చేసింది. ఒకవేళ నువ్వు చెప్పకపోతే నాకు ఆ ధైర్యము వచ్చేది కాదు. నువ్వు చెప్పినావంటే అది జరిగిపోతుందని నాకు నమ్మకం వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఆ ధైర్యంతో నేను ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ప్రైజ్ ది లార్డ్. స్పష్టంగా ఉందాడా? ఇప్పుడు అధైర్యంతో కాదు, ధైర్యంతో ముందుకు సాగొచ్చు. చెప్పకపోతే భయపడవచ్చు. చెప్పినావు కాబట్టి ప్రభా నువ్వు చెప్తే చేస్తావు, నీ నమ్మిక చొప్పున జరుగును గాక. ఇప్పుడు దీన్ని ఎంతమంది ధైర్యంగా నమ్ముతారు? ఆడపిల్లల తల్లిదండ్రులకు చెప్తున్నాను ఇప్పుడే, పిల్లలు జాగ్రత్త. చిన్న పిల్లలు 12 సంవత్సరాల నుంచి కిందికున్న పిల్లలు జాగ్రత్త. దొంగ సూపులు పడుతున్నాయి పిల్లల మీద, జాగ్రత్త తల్లి. ఏ సూపులు? 12 సంవత్సరాల నుంచి కిందికున్న పిల్లలను జాగ్రత్త. అడ్డమైన సూపులు పడుతున్నాయి, అడ్డమైన చూపులు. నేను చెప్తున్నాను కదా, అవసరమైతే సండే స్కూల్ కూడా పంపించకుండా పర్లేదు, బయటికి ఎక్కడ పంపినా పిల్లలను జాగ్రత్త పెట్టుకోండి. అనేదమ్మా, బయట కూడా ఎక్కడైనా సరే, ఇక్కడైనా కానీ ఎక్కడైనా సరే
ఆడపిల్లలు, అందుకే నేను చాలా ఎప్పుడు కూడా పిల్లలు ఇక్కడ తిరుగుతా కూడా నేను జాగ్రత్త అని అంటాను. అడ్డమైన సూపులు అవి నేను 2 సార్లు చూసినది. చిన్న పిల్లలనే సరే ఎవరిని నమ్మకండి. ఏం చేయదు బిడ్డ, ఎవరి దగ్గరికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళను మంచోడే కదా మా వాళ్ళే కదా అని కూడా మాత్రమే ఎవరి దగ్గర పంపేది. ఇప్పుడు అయిపోతున్నా అడ్డమైన సూపులు అవి. ఇంటి పిల్లలు మంచిగా లేరు, ఆడపిల్లల మీద చూపులు భయంకరంగా ఉన్నాయి. ఈ సంవత్సరం పసికందులో జాగ్రత్త. ఏ కందులు? పసికందులు, అజ్ఞానంతో ఉన్న పిల్లలు జాగ్రత్త పెట్టుకుంటారు. బయట కూడా స్కూళ్ళల్లోకి వెళ్తున్నా కూడా పిల్లలకు ప్రార్థన చేసి పంపించండి. ఏం చేయండి చెప్పండి అమ్మా. పిల్లల మీద ఏం చేయాలి? ప్రార్థనలు చేసి వాళ్ళ మీద ప్రార్థన వేసి ప్రార్థన చేసి పంపిస్తూ ఉండండి. పిల్లల్ని వదిలిపెట్టి ఇళ్ళకి వెళ్ళి తిరగకండి అటు ఇటు. ఆడపిల్లల్ని చిన్న పిల్లల్ని అటు ఇటు పెట్టి ఊర్లో అంగట్లో తిరగకండి. పిల్లలను జాగ్రత్త పెంచండి. అదేనమ్మా. ఆడపిల్లలు ఏం చేయాలి? ఏం కాదులే అని చెప్పి మనకి ఇష్టమైనట్టుగా వదిలేదు. చిన్నపిల్లలు వాళ్ళ అమాయకులు. ఎక్కడ పోయినా తల్లులు జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. పిల్లల చుట్టూ కంచె వేసేసే దేవుడు. ఆమేన్. బయటికి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా క్షేమం. స్తోత్రం కలుగును గాక. 2 చేతులెత్తి ఏం చేయాలి? అందుకే చెప్తున్నా, భయంకరమైన క్రూర మృగాలు కూడా ఉన్నాయి. అయితే అందుకే దేవుడు మనకు ముందుగానే ఏం చేస్తున్నాడు? కాపుదల ఇచ్చి వాగ్దానం ఇస్తున్నాడు. దేవా నువ్వు ఇచ్చినావు కాబట్టి నా పిల్లలను దీవిస్తానన్నావు. చెప్పండి, ఏం చేయాలి? చెప్పాలి. బయట గీట లోపలికి ఇక్కడ పిల్లలను జాగ్రత్త. అదేంబా, పిల్లల్ని వదిలిపెట్టి ఊళ్ళో తిరగకండి. ఏమంటారు? నీకే పిల్లవా? మరి ఆడపిల్లలు మీకే కదా. గీత ఏమవుతుందా? పిల్లల్ని వదిలిపెట్టి తిరగకండి. చిన్న పిల్లలను ఊర్లో కూడా చెప్తున్నా, బయటలో కూడా అక్కడిక్కడ వదిలిపెట్టేసి పిల్లల్ని అటు ఇటు తిరగకండి. స్తోత్రం. క్రూర మృగాలు సింహం లాంటి కుక్కలు పసికందుల మీద కుక్కల్లాగా వాడుతున్నాయి. కుక్కలు తిరుగుతున్నాయి. అందుకని పసికందులను జాగ్రత్త అనేసి. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చేతులెత్తి ఒకసారి. 2 చేతులెత్తి. మనలను దేవుడు కృప చూపించి కాపాడుతున్న దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రతిరోజు ఏం చేయాలి? వాగ్దానం ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు నాకు చెప్పినావు కాబట్టి ఆ ధైర్యాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. నా పిల్లలు, నా కుటుంబము సేఫ్గా దీవించబడును గాక. వాళ్ళ చుట్టూ ఏమేస్తున్నా? పొద్దున్న లేవగానే ఏం చేయాలి? పిల్లల చుట్టూ చెప్పాలి. ఆడపిల్లలైనా మగ పిల్లల చుట్టూ కూడా కంచెవి అట్లా అని చెప్పి మగపిల్లలను వదిలేదు కండ్రి. చిన్నపిల్లలను ఎవరైనా సరే వాళ్ళ చుట్టూ కూడా వాళ్ళకు మంచి బుద్ధులు వచ్చును గాక, జ్ఞానంలో పెరుగును గాక, విద్యలోను జ్ఞానంలోను ప్రావీణ్యులుగా ఎదుగును గాక. లోక వార్తలు దుష్టుడు చేతికి వాళ్ళు చిక్కకుండా తప్పించుకొని మంచి జ్ఞానంలో ఎదుగును గాక. పసిపిల్లలు. ఆమేన్. ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా పెంచును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పాలి. ఏం చేయాలమ్మా? జ్ఞాన వివేకం గల ఆత్మ వారికి వచ్చును గాక. ఆమేన్. ఏ ఆత్మ? ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి పిల్లల గురించి. యాకోబు 1 రాసిన పత్రిక 5వ వచనం. యాకోబు 1:5 1:5 మీలో ఎవరికైనాను, మీలో మీ పిల్లలకే కానీ ఎవరికి కానీ జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం తక్కువ ఉంటే చెప్పాలి. జ్ఞానము అతడు దేవుని అడగవలెను. ఎవరిని అడగాలి ఇప్పుడు? పిల్లలకు జ్ఞానం వచ్చును గాక. పెద్దలకు కూడా లేకపోతే కూడా అడగొచ్చు. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏమి ఇవ్వబోతుంది దేవుడు? జ్ఞానం. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయ, అందరికీ ధారాళంగా ఇవ్వబోతుంది. యెషయా గ్రంథము
54:8 మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. ఎన్ని రోజులు? నిమిషం. ఇప్పుడు ఇది ఒక గొప్ప నెమ్మది ఇవ్వబోతున్న మాట. ఇన్ని రోజులు దేవా నాతో ఎందుకు నువ్వు మాట్లాడతలేవు అని ఎంతమంది అడిగినారు? దేవుడిని చెప్పాలి, నిజంగా చెప్పాలి, అబద్ధం. నాతో ఎందుకు మాట్లాడతలేవు, లేకపోతే నాకు ఎందుకు దూరంగా ఉన్నావని ఎంతమంది అనుకున్నారు? నిజంగా అనుకున్న వాళ్ళైతే చేతులు ఎత్తండి. ఈరోజు మీతో చెప్తున్నాడు మంచి మాట చూడండి. మహోద్రేకము కలిగి, మహా ఉద్రేకం కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని. ఒక నిమిషం మనకు అది ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, భయంకరమైన బాధ అనిపిస్తుంది. ఒక నిమిషం మాత్రం నేను నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో. ఏ కృపతో? ఇప్పుడు అందుకే మీకు ఈరోజు వాగ్దానంతో సహా ఇంటికి వస్తుంది. నన్ను నేను మీకు కనుపరుచుకుంటాను. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ఏం చూపిస్తున్నానమ్మా? నీకు వాత్సల్యత చూపుదును అని నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. విమోచకుడు అంటే ఏంటి? నీకు విడుదల ఇచ్చేవాడు. చెప్పండి, విమోచకుడు ఏంటి? నీకు విడుదల ఇచ్చేవాడు చెప్తుండు. ఇన్ని రోజులు నేను నీకు దూరం అయిపోయినా ఆయన్నే అంటుండు. దూరంగా ఉన్నా, నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్ళు కారుస్తున్నావు, భారంతో ఎదురుస్తున్నావు. అయితే ఇప్పుడు నన్ను చూడబోతున్నావు. ఎంతమంది సంతోషంగా, అబ్బా ఏమంటుండు? నా మాట, నా శక్తి, నా బలం నువ్వు పొందలేక ఏడుస్తున్నావు. ఎందుకు నాకు దూరం అయితే ప్రభా అని ఎంతమంది ఏడ్చిండ్రో, ఎంతమంది ఏడ్చిండ్రో నాకు ఎందుకు దూరంగా ఉన్నావని. అందుకని ఆయన ఇప్పుడు మరొక్కసారి మనకి ఇస్తున్నాడు అవకాశం. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా 1 నెల రోజులు. ఎన్ని రోజులు? 1 నెల రోజులు. వచ్చే నెల వరకు మీ ఇంట్లో ప్రతిరోజు శబ్దం ఎత్తి వాక్యం చదవండి. చెప్పండి, ఏం చేయాలి? మామూలు కాదు, ఏదో గుడుగుడు గుడుగుడు లోపల అట్లా కాదు. ఏం చేయాలి? ఎట్లా చదవాలి? చెప్తలేరు. ఎట్లా చదవాలమ్మా? ఒకవేళ ఎవరికైనా చదువు రాకపోతే పిల్లలతో చదివించుకుంటారు. మీ ఇంటి వాతావరణం మొత్తం మారిపోతుంది. ఏమైపోతుంది? చెప్తలేరు. మీ ఇంటి చుట్టూ కానీ మీ ఇంటి మీద ఏదైనా రాబోతున్నది కూడా వాక్యం ఎప్పుడైతుందంటే మంటలాగా మారబోతుంది. ఆయన వాక్యం ఏమవుతుంది? మంటలాగా మారి ఆ ప్రాంతం మొత్తము చేంజ్ కాబోతుంది. సమాధానం గల మార్గం. దేవుని వాక్యం గాలిలో బయటికి రావాలి. చాలామంది ఏదైతే లోపల చేస్తారు కదా. ఈరోజు లోపల కాదు బిడ్డ, చదవాల్సింది ధైర్యంగా గట్టిగా చెప్పాలి. యెహోవా నీ దేశము ఎడల కటాక్షం చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనకకు రప్పించి ఉన్నావు. స్తోత్రం కలుగునుగాక. పోనీ ఇప్పుడు నేను చదివిన మాట ఎక్కడుంది మీరు చెప్తారా? చెప్పగలుగుతారా? బైబిల్ చదవాలంటే అలవాటు అక్కడక్కడ చెప్తారు. 85వ కీర్తన. ఇన్ని రోజులు చెరలో ఉన్నావు, భారంతో ఉన్నావు, పోయిన సంవత్సరం అంతా. ఇక నీకు చెర లేదు, ఏం లేదు. ఇంకా ఎవరైనా అక్కడక్కడ పండుకొని ఉండరా? కొత్త సంవత్సరం కూడా రోజు కూడా నువ్వు వండుకొని ఉంటే సోమరిపోతు తప్పదు, ఇంకేం లేదు. ఎవరైనా పిల్లలు కానీ, పిల్లలు అంటే చిన్నపిల్లలు అంటారు, పెద్దలు ఎవరైనా వండరా? ఆ దయ్యము వదులుతలేదు ఇంకా. ఆ నిద్రపోతు దయ్యము అదేంటి? పోతే కదా అది నిద్రపోతావు, సోమరిపోతావు. కొత్త సంవత్సరం రోజు వాగ్దానం పొందుకోబోతున్న టైంలో కూడా నువ్వు దయ్యంలాగా నిద్రపోయినంటే పెద్ద దయ్యం నీ మీదే ఉందన్నట్టు. పోనీ పిల్ల తల్లి అంటే పర్లేదు, ఆడపిల్లలు పాలిచ్చే తల్లులు అంటే మనకు చంటి పిల్లలు వచ్చిండ్రు. స్తోత్రం కలుగును గాక. చూడండి అక్కడ. అయ్యా చదువయ్యా సుధాక.
యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు. అబ్బా, ఏం చూపించిందండి దేవుడు? కరుణా కటాక్షములు చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి. అమ్మ ఎక్కడంటమ్మా పోయిండ్రు? నిమిషం మాత్రం నేను నిన్ను కోపం ఇచ్చినందుకు ఎక్కడ పోయిన లోపలికి మనుషులు? వాళ్ళు మింగుతుండే లోపలికి. కొంతమందిని బయటికి తీసుకొద్దామన్నా బయటకు వస్తలేరు, ఇంకా బయటకు వస్తలేరు. మళ్ళీ వాళ్ళని ఏం చేసిందంట? ఎక్కడికమ్మా రుతమ్మా, ఎక్కడికి? దాని నోట్లకి. ఇప్పుడు నా దర్శనానికి దేవుడు తగినట్టుగా చూపిస్తున్నాడు. కొంతమంది లోపలికి వస్తున్నాడు, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసిండ్రు. స్తోత్రం కలుగును గాక. వాక్యం లేకుండా దేవుడు దర్శనం ఇవ్వడు. ఏ దర్శనం ఇచ్చినా సరే వాక్యం ఖచ్చితంగా ఉంటుంది. ఏ వాక్యంతో చూపిస్తూ అనేసి నేను ఊరికే అడగను. ఏదన్నా నాకు దేవుడు చూపించాను అనుకో, ఇది ఎక్కడుందని అడుగుతున్నాను, బైబిల్లో ఎక్కడుందని. లేకపోతే ఇంకేదన్నా నాకు చూపిస్తుందేమో, నేను ఎట్లా ఇది లేదు, నాకు వాక్యంతో సహా దేవుడు కావాలి. ఆమేన్. స్పష్టంగా ఉందా? యెహోవా నీవు నీ దేశం ఎడల కటాక్షం చూపినావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపం అంతయు కప్పివేసి ఉన్నావు. ఏం చేసినావు అమ్మా? ఏం చేసినా పాపాన్ని? ఇప్పుడు సపోజ్ ఇలా పాపం ఉందనుకో, ఇది నా పిల్లలే కదని చెప్పి కొంగు సాటు వేసి పిల్లలను కప్పినట్టుగా ఓవా ఏడును పాపాన్ని ఏం చేసిండు? మళ్ళీ పాపాన్ని మీరు ఏం చేయదు చెప్పాలి. ఆ దుప్పట్లకి వెళ్ళి మరీ బయటికి వెళ్ళొద్దు. ఆయన కప్పేసిండు, అందులోకెళ్ళి మళ్ళీ బయటకు రావద్దు. ఈ సంవత్సరం చాలా నమ్మకంగా మీరు ఎవరెవరు బ్రతకగలుగుతారో అంతగా దీవించబడబోతున్నారు. చెప్పాలి, ఎవరు ఎంత నమ్మకంగా ఉంటావో అంతగా దీవించబడతావు. ఎంతమంది నమ్మకంగా ఉంటారు? తీర్మానం చేయండి, ఈరోజు చెయ్యండి, పర్లేదు. ఏ తీర్మానం లేకుండా కొత్త సంవత్సరంలో దేవాలను దీవించినట్టు కాదు, ఏదో ఒక తీర్మానంతో పెట్టాలి. ఈ తీర్మానమే నేను దీవించేస్తుంది. ఏ తీర్మానం చేయగలుగుతాను? ఇప్పుడు ఒకటి చెప్పిండు కదా, ఒక వ్యక్తి, ఇప్పుడు మీకు చెప్తాను కదా, నేను ఈరోజు వరకు చాలాసార్లు చెప్పినాను, నెత్తి మీద సబ్బు పెట్టాను. నేను ఏం పెట్టాను? సబ్బు పెట్టాను. ఈరోజు వరకు పెట్టాను. జుట్టే ఊసిపోయినా పెట్టలే. మంచి నూనె పెట్టాలా, అది ఇది పెట్టాలి కదా, ఖచ్చితంగా షాంపూలు పెట్టాలి, ఏది పెట్టాను. ఒక సమర్పణ అనేది ఉంటుంది, ఇంకోటి ఉన్నది. ఇంకా మాకు కొన్ని ఉన్నాయి, కొన్ని చెప్పేటి, కొన్ని చెప్పని ఉన్నాయి, కొన్ని సమర్పణలు అట్లా ఉన్నాయి. చెప్పండి, ఆ సమర్పణ అనేది ఏం చేస్తుంది సార్? నేను నీ చుట్టూ ఒక మంటలాగా మారిపోతుంది. చెప్పాలి, ఏమవుతుంది? చెప్తలేరు. సపోజ్ నేను చెప్పిస్తాను ఇప్పుడు, వినండి. రేపు నువ్వులే ఇల్లు అన్నాడా? సరే పనుకొని నువ్వు ఏదన్నా చెప్పమ్మా. ఈ నెలంతా పోనీ ఈ సంవత్సరం అంతా నేను బైబిల్ చదువుతా అని చెప్పు. ఎవరన్నా అట్లా ఉండరా? వెరీ గుడ్ అయ్యా. సపోజ్ ఇడిగిరా అన్నా ఇక్కడ ఇప్పుడు అయినా అక్కడ అట్లా సార్ అట్లే ఉండు, బైబిల్ చదువుతాం ఖచ్చితంగా. వెంటనే ఏమవుతుందో తెలుసా నీకు? ఆయన చుట్టూ ఇట్లా పట్టుకుంటు కంచె రౌండ్ వేసి పట్టుకుంటారు. రౌండ్. ఇప్పుడు నువ్వు లేవు, నువ్వు ఎక్కడెక్కడ నడిస్తే వాళ్ళని ఎంబడి వాళ్ళు అట్లా ఉంటారు. నువ్వు ఎట్లెట్లా నడుస్తుండేవో బాగా గమనించండి. ఒక వ్యక్తి సమర్పణ చేస్తే వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారం ఇట్లా నడుస్తూనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. మహిమ నడుస్తూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఇది చాలామందికి అర్థం కాకుండా నువ్వు ఏ సమర్పణ చేసుకోవు, ఏదైనా సమర్పణ చేసుకున్నా అంటే మళ్ళీ ఏమవుతుంది? నువ్వు మానేసినావు అనుకో, వెంటనే ఈ కంచి వెళ్ళిపోతుంది నీ దగ్గరికి. అర్థం? ఇప్పుడు
నువ్వు కూర్చున్నా, నిలబడ్డా, నువ్వు పండుకున్నా, ఎక్కడ తిరిగినా సరే, నువ్వు ఎప్పుడైతే ఈ మాట మీద నువ్వు నిలబడుతావో అంతవరకు నీ చుట్టూ ఇది ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అర్థమైన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు ఎంతమంది సమర్పణ చేస్తారు కానీ మధ్యలో ఏం చేస్తారు? వదిలేసుకుంటారు. ఆ ఉన్నంత వరకు బాగుంటుంది. అప్పుడు శోధనలు వస్తాయి. ఏది ఏం చదువు, వాడికి తెలుసు ఏం చదువుతావు, వీళ్ళని ఎట్లయినా దూరం చేయాలని చెప్పి వాడేం చేస్తాడు తెలుసా? ఏం చదువుతావు, చదివిన చాలు, పనుకో, తిరుగు అనేసి. ఎందుకంటే వీళ్ళు ఉన్నారనే సంగతి తెలుసు. ఈ దాంట్లో కనుక నువ్వు గెలిస్తే వీళ్ళు నీ చుట్టూ నిలబడబోతున్నారు. ఆమేన్. ఇప్పుడు నువ్వేం చేస్తావు మరి? కాదు, ఏం చేస్తావు? ఏం సమర్పణ చేసుకుంటావు? ఒక గట్టి చెప్తావు. నువ్వేం చేసుకోగలుగుతావు? నువ్వేం చేస్తావు? ఒక పనికి మాలింది నీ దగ్గర ఉంది, దాన్ని వదిలేస్తావా? దాన్ని ఇప్పి చెప్పాలా? నేను కాల్చి వదిలేస్తావా? పక్కా నిజంగా చెప్పు. నువ్వు వదిలేస్తా అంటే నీకు ఇల్లు అమ్ముకునే స్థితి రాదు. నీకు దేవుడే కూర్చున్న చోట్ల నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నువ్వు దేవునికి నచ్చంది కొన్ని వదిలే. నువ్వేం వదిలేస్తావు? నువ్వేం సమర్పించుకుంటావు? నువ్వేం చేస్తావు? పలుమార్లు సమర్పించుకుంటావు, పలుమార్లు వదిలేస్తావు. నీ చుట్టూ కంచె వస్తుంది. ఆ కంచె నువ్వే ఇట్లా టప్పని తీసేసుకుంటావు. ఎన్ని రోజులు అట్లా తీసుకుంటావు? అర్థమైందమ్మా? ఇప్పుడు మీ చుట్టూ ఏమొస్తుంది? నువ్వు ఒక సమర్పణ చేసుకున్నావు అనుకో, మీ ఇంటి చుట్టూ వద్దన్నా ఒక అగ్ని మంట మీ చుట్టూ మండుతూ ఉంటుంది. ఆ మంటను ఇప్పుడు ఎవరు బయటకు వస్తుండ్రు? ఎవరు తీసేస్తుండ్రు? దేవుడు తీసేస్తలేడు. అది నువ్వు మాట మీద నిలబడు. నీ చుట్టూ నేను ఇచ్చిన మాట. అయ్యా రమేష్ గారు ఉన్నావా? నేను నీ దగ్గరికి వచ్చిన. నీ చుట్టూ ఏమొస్తుంది? నువ్వుగా నేనేం చెప్పి నాకు అర్థమైంది కదా. ఏమైంది? ఏమొస్తుంది? కంచె వస్తుంది. నువ్వు ఏదన్నా నిర్ణయించుకుంటే, నేను ఈ రోజు నుంచి ఇప్పుడు 100 మంది వచ్చి చెప్తారు, ఎవడేమన్నా సరే నా దేవుని గురించి నిలబడతా, అంతే. కంచె వస్తుంది నీ చుట్టూ. నేను వాక్యం చదువుతా, నీ చుట్టూ కంచె వస్తుంది. ఏమొస్తుందమ్మా? స్తోత్రం. ఇప్పుడు ఎవరి చేతులు ఉంది? కంచె రావాలంటే ఎవరు ఇస్తాడు? కంచెగల తోటలో నన్ను, ఆ కంచెలో కనుక నువ్వు ఉండి బయటికి వెళ్ళు, నిన్ను ముట్టుకోవాలంటే నీ చుట్టూ మంట కనబడుతుంది. అందరికీ ఏం కనబడుతుంది? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఈరోజు సమర్పణ చేయాలని ఆశ లేదా? ఎవరికి లేదా? నీ చుట్టూ ఒక మంట రావాలని ఎంతమందికి ఆశ ఉంది? ఉందా బిడ్డ? ఉందా? నీ ఇష్టం, అది నీ ఇష్టం. ఎవరిష్టం వాళ్ళదే. నీ అంతలో నువ్వే, నేను ఈరోజు నుంచి దేవునికి ఒక ఇలాగ బ్రతుకుతా, ఇలాగ నేను ఉంటానంటే, आज से मैं परमेश्वर तेरे लिए जीऊँगी और तेरे लिए मरूँगा, यानी कि वचन पढ़ूंगा, यानी कि वचन के साथ रहूँगा. यदि तुम ऐसा बोलेंगे तो देखो, बोलिए, समझो, आज से तुम वचन के साथ रहेंगे. वचन पढ़ूंगा घर में. सुन रहे जी? सुन रहे? वचन पढ़ूंगा, नहीं तो परमेश्वर की प्रार्थना करूंगा, नहीं तो परमेश्वर के साथ रहूँगा. ऐसा कुछ आप समर्पण परमेश्वर के सामने करेंगे तो परमेश्वर क्या करे मालूम? तुम्हारे चारों तरफ आग का पहरा डाल देगा. अभी वो आग का पहरा तुम्हारे पास ही चाहिए, तुम्हारे पास ही चाहिए. రూతమ్మా, నువ్వేం చేస్తావు? ఊతావా? హల్లెలూయా. ఓమ్మా, నువ్వేం సమర్పణ చేస్తావు? ఫస్ట్ ఏం చేయవా? ఎంతమంది పోయిన సంవత్సరం దశంభాంగాలు దొంగలు ఉండరు? నేను నమ్మకంగా ఇస్తాను ప్రభు అన్నమాట, వెంటనే కంచె వస్తుంది నీకు. నేను పిడికిలి బియ్యం గిన్నె ఇస్తాను ప్రభు అన్నావు అనుకో, వెంటనే నీ చుట్టూ ఒక కంచె వస్తుంది. పెద్దగా లేదు, పెద్దగా లేదు, ఒక పిడికెడు బియ్యం. చెప్పండి ఎట్లా? అయినా చెప్పాలి, పెద్దగా లేదు, ఒక పిడికెడు బియ్యం. నేను రోజు నా వంట వండేటప్పుడు చెప్పండి, ఏమన్నా చెప్తలేదు,
వంట వండేటప్పుడు నేను ప్రతిసారి ఎన్నిసార్లు బియ్యం పెడుతున్నా అన్నిసార్లు ఒక పిడికిలు తీసి నేను దేవుని గురించి పక్కన పెడతా. ఆ క్షణమే నీ ఇంట్లో నీ వంటగదిలో ఒక కంచె పడుతుంది. పెద్దగా లేదు, ఎంత పిడికిలు ఎంత ఉంటుంది? ఆడవాళ్ళ చుట్టూ చెప్తున్నా, చాలా మంచి దీవెన. మీ ఇంట్లో ప్రొటెక్షన్ వస్తుంది. ఒక పిడికెడు తీసి ఇట్లా పక్కన పెట్టి చూడు, నీ ఇంట్లో ఒక మంట, అగ్ని, దేవదూతలు తిరుగు. ఎందుకంటే నీ ఇంట్లో ఒక సమర్పణ చేసుకున్నావు. అది నువ్వు ఎన్నిసార్లు వండినావు అన్నిసార్లు. ఇది మర్చిపోకుండా, అది నువ్వు మర్చిపోయినంతసేపు నీ చుట్టూ ఒక మంట మండుతూనే ఉంటుంది. అబ్బా నువ్వు దేవునితో నడుస్తున్నావు హానోకులాగా. ఎట్లా? ఆమెన్. చిన్న చిన్నే పెద్దగా అయ్యో సమర్పణ తీసుకోవాలంటే ఏమో చేయాలి కదా, ఏదో ఎవరు తక్క నిన్నే చూస్తున్నా నేను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఒక వాక్యం చదువుతా, ఒక పాట పాడతా రోజు. చెప్పండి ఏమన్నా? రోజుకు ఒక్కసారి. ఎవరన్నాని మా ఇంటికి 10 మంది రాని 20 మంది రాని ఎవరన్నా రాని మా ఇంట్లో గట్టిగా ఒక పాట పాడతా. చెప్పలేదు, చిన్నే పెద్దగా నెత్తి మీద పెట్టుకొని నేను తిరగమని చెప్తలేను. ఏం చేయాలి? ఏదో ఒకటి కదా, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. దాన్ని అది ఫాలో కావాలి. गाना गाता हूँ, नहीं तो रोज़ खाना बनाने के टाइम पे एक मुट्ठी भर चावल निकाल कर ऐसा बाजू लगा देता हूँ. उसी समय तुम्हारे घर में एक आग आ जाएगा. हर बार. స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది దీవించాలనుకుంటున్నారు? దీవించబడాలనుకుంటున్నారు? చెప్పాలి. ఈరోజు చెప్పిన ఎన్ని రోజుల వరకు వాక్యం చదవాలన్నా గట్టే చెప్పాలి. చదివేటోళ్ళు చెప్పండి ఒకసారి. అట్లా కాదు, చేతులు ఊపి చదివేవాళ్ళు మాత్రమే. చదివేవాళ్ళు ఎట్లా? ఎవరున్నా ఏమున్నా ఎంత పని ఉన్నా అర్జెంట్ ఉన్నా సరే పొద్దున్న లేవగానే ఖచ్చితంగా వాక్యం చదవాలి. అది కూడా మెల్లగా కాదు. పక్కలు ఎవరు లేస్తారా నాకు అవసరం లేదు. ఏం చేస్తారు? పిల్లలు పండుకురు కదా, మెల్లగా చదువు, మెల్లగా వాళ్ళు ఇంటరేమో కాదు. ఎవరని అని చెప్పాలి. ఏమనాలి? చెప్పాలి గట్టిగా, ధైర్యంగా, గట్టిగా. ఎంతవరకు నీ నోరు ఉందో అంతవరకు చదువు. నీ నోరు ఎంత ఉంది? ఇంతనా? उठाकर शब्द वचन पढ़ो 1 महीना तक. उसके बाद में और तुम्हारी मर्जी. ఇప్పుడు చెప్పండి, నేను కూడా సబ్బు పెట్టుకోను అంటారా? కొన్ని ఉంటాయి. ఒకసారి నేను వేసుకున్నా, సంవత్సరం వరకు తెల్లబట్టలే వేసుకుంటాను. సంవత్సరం అట్లా వేసుకున్నా, తెల్లసిట్టే మెయింటైన్ చేసిన. ఇలా చేసి చూడండి మీరు ఎంత బాగుంటుందో. సంవత్సరం వరకు నేను ఇట్లే ఉంటాను. ఇక ఈమె కూడా చేసింది కొన్నిసార్లు. నేను సంవత్సరం వరకు కొంచెం పెద్ద మోకాల మీద వేసుకుని ఉంటాను. అప్పుడప్పుడు చేస్తుండేమని ఉసుకేసుకొని మోకాల మీద పరవాలనుకుంటాం. ఒక్కొక్కటి మీరు చేయండి, చేంజ్ అవుతుంది జీవితం. ఏమవుతుంది చెప్పాలి. ఈ సంవత్సరం ఏది కూడా చేయకుండా మనము కొత్త సంవత్సరం బాగుంది 224 బాగుంది అని అనుకోవడం కష్టం. మన జీవితంలో ఏదో ఒకటి చెప్పాలి. ఏం చేయాలి? ఇప్పుడు కుచ్ పానే కే లియే కుచ్ ఖోనా పడేగా. ఏదైనా మంచిది పొందాలి అంటే కొన్ని మన దగ్గరికి వెళ్ళి కూడా ఏం చేయాలి? త్యాగం చెయ్యాలి. సమర్పణ అనేది చాలా అవసరం. నువ్వే సమర్పణలో నేను నిలబడతావు చెప్పు, నేను నీ గురించి కూడా నేను ఏదైనా ఒకటి చేస్తానంటాడు. దీవెన వర్షం నీ మీదకి సమృద్ధిగా దిగాలంటే ఈరోజు నుంచి ఆ వాగ్దానం నిలబడునుగాక. ఏదన్నా వచ్చిందా? మనసుకు ఏదన్నా లేదా? మీకు బ్రదర్స్కి వచ్చిందంట, మీకేమో వచ్చిందో నాకు చెప్పకపోయినా పర్లేదు. వచ్చిందా రాలేదా? వచ్చిందన్న వాళ్ళు ఎవరైనా సమర్పణ ఉన్నది అని అనుకుంటే మాత్రం ఈ వాగ్దానం దేవుడు మీకును మీ కుటుంబాలకు సమృద్ధిగా దీవించునుగాక. రేపు పొద్దున వీలైతే ఎప్పుడు ఈరోజే ఎప్పుడు మధ్యాహ్నం పండుగలు అని చెప్తాను.
మధ్యాహ్నం పండుగనే కదా, పండుగనే లేదా? చికెన్ వండుకుందాం, మటన్ వండుకుందాం పండుగ రోజు. మటన్ అంటారు, ఒక్కరు ముందుకు రాలే. మటన్ అన్నాడు కదా, ఈసారి ఎవ్వరూ ముందుకు రాలే. ఏది భోజనాలకు క్రిస్మస్ రోజే రాలేదు. మీరు వచ్చినా రాకపోయినా మేమైతే ఆపుతున్నామా? ఆపేదే లేదు. క్రిస్మస్ రోజు రమ్మంటే 1000 రూపాయలు ఇచ్చిండ్రు, భోజనాలకు ఏమైతే సరిపోతాయా? అయినా దేవుడికి మహిమ. ఒక సహోదరులు వచ్చి 5 భోజనాలు కంటారు. మీరు వచ్చినా రాకపోయినా ఇప్పుడు మధ్యాహ్నం పెట్టడం తప్పదు. ఎవరైనా ముందుకు వస్తేనేమో ఇప్పుడే మేకలకు పంపించేస్తుంటే నేను అడగడం కూడా ఇష్టం లేకుండా నాకు, అందుకే అడగలే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కొత్త సంవత్సరం రోజు మీ ఇష్టం, నేను ఇప్పుడు కూడా అడగను, మీ ఇష్టం. మీకు ఎవరికైనా ఉండి నేను కూడా భోజనాలకు ముందుకు వస్తున్నాను అని నేను అనుకో, స్తోత్రం ఇప్పుడు పెడతాం. లేదు అని అంటే ఇంకా చక్కగా దేవుడి మహిమ కొరకు ఈ సంవత్సరం అంతా మీరు దీవించబడాలి, బలంగా దీవించబడాలి. చెప్పాలి చేయాలి. పోయినసారి పిసినారుగా ఉన్నాం, ఈసారి దిల్దారుగా ఉండాలని అన్నారు. ఎట్లా అందరు చెప్పాలి, గట్టిగా చెప్తలేరు. మీరు ఎంత దీవించబడ్డారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫుల్ దీవించబడ్డా. చెప్పాలి ఎట్లా? మామూలుగా కాదు. నా ఆశీర్వాదం ఎంత తెలుసా? కోట్లు లేవు నా దగ్గర, లక్షలు లేవు, కానీ అంతకంటే ఎక్కువ దేవుని పనిలో దేవుడు సూపర్గా దింపాడు. ఒక్కరోజు ఇంట్లో కూర్చొని లేదు, ఒక్కరోజు ఇంటికాడ కూర్చొని లేదు, కానీ దేవుని పనిలో మాత్రం రంకురట్టంలాగా తిప్పిండు. స్తోత్రం కలుగును గాక. తిప్పిండు ఎక్కడ? మామూలుగా లేదు. అసలు కూర్చొని నిద్రపోలేను, నిద్ర లేకుండా పగలు లేకుండా. నిన్న కూడా నిద్రపోలే నేను, ఈరోజు కూడా లేదు. రాత్రి అంతా కూర్చున్నాం, 7 రోజుల నుంచి కంటిన్యూ కూర్చుంటూనే ఉన్నా. ఇంకా రాత్రి ఫుల్ నైట్ అయిపోయింది. మీరు 1 నైట్, నాది 2వ నైట్. దేవుడికి మహిమ కలుగును గాక.